బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి గడగడ వణికిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శంతన మహారాజు గారు తన చేత్తో ఇలా ముట్టుకుంటే వాళ్ళు పునర్యుయాచ భవతి, వాళ్ళకి మళ్ళీ యవ్వనం వచ్చేది. అంటే వృద్ధులు మళ్ళీ యవ్వనం పొందేటట్టుగా తన యొక్క కరస్పర్శ చేత అనుగ్రహించగలిగిన వాడు. అదే పనిగా బోర్డులు పెట్టి ముట్టుకోవడమే పనిగా పెట్టుకున్నవాడని కాదు దాని ఉద్దేశ్యం. ఆయన అనుగ్రహించి ముట్టుకున్నాడు అనుకోండి, ఒక వృద్ధుడు యవ్వనంలోకి వెళ్ళిపోతాడంటే కాలచక్రములో వచ్చేటటువంటి వికారములు ఏముంటాయో దాన్ని వెనక్కి తిప్పగలిగిన సమర్థుడు అంటే ఈశ్వరాంశ సంభూతుడు. అంటే అది సామాన్యమైన తేజస్సు అయితే అలా చేయగలరా? కాలంలో కొన్ని పరిణామములు జరిగిపోతాయి, కాలంలో కొన్ని వికారములు వచ్చేస్తాయి. కాలములో వచ్చే వికారములను వెనక్కి తిప్పడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా వృద్ధాప్యంలో ఉన్నవాడిని యవ్వనంలోకి ఎవరు తీసుకెళ్ళగలరు? కానీ ఆయన తన స్పర్శ చేత, ఆయన ఇలా ముట్టుకున్నాడు అనుకోండి, వృద్ధుడు యవ్వనంలోకి ఎడతాడు. అలా తీసుకెళ్ళగలిగిన వాడు కాబట్టి పునర్యువాచ భవతి. ఎలా అంటే యం కరాభ్యాం స్పృశతి, తన చేత్తో ముట్టుకుంటే చాలా అలా అనుగ్రహించగలడు. అలా ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి శంతన మహారాజు అని పిలిచాడు. మహాభారతం పంచమ వేదం. అది పంచమ వేదమైనటువంటి కారణం చేత చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, అంటే ధర్మార్థ కామ మోక్షములను సమన్వయం చేసుకోవడానికి అన్ని ఆశ్రమాలలో ఉండేటటువంటి వాళ్ళకి కావలసినటువంటి ధర్మానుష్ఠాన సంబంధమైనటువంటి నియమములను తెలియచేయగలిగినదై ఉండాలి. అలా తెలియచెయ్యాలి అంటే పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఎవరో ఒక వ్యక్తి ఉండాలి. ఆయన కారణజన్ముడై మహానుభావుడై అసలు వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమేదో, ఏ ధర్మాన్ని లోకానికి అందించాలని అనుకుంటున్నారో అన్ని ఆశ్రమాల వాళ్ళకి ఆయా దేశకాలముల యందు పాటించవలసినటువంటి ధర్మ సంబంధమైనటువంటి నియమములు ఏవి ఉంటాయో వాటిని తెలియచెప్పగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వ్యక్తి ఒకడు కావాలి. కేవలం నోటితో చెప్పితే సరిపోదు. అది ఎలా ఉంటుంది అంటే, రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే పాడుపడిపోయిన దేవాలయంలో గంట మోగినట్టు ఉంటుంది. అసలు చెప్తున్న వాడికి చెప్తున్న విషయం మీద నమ్మకం లేదనుకోండి, చెబుతున్న విషయం మీద శ్రద్ధ లేదు. ఆయన భారతం చెప్తూ ఉంటారు, కానీ ఆయనకి నిజంగా భారతం మీద నమ్మకం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, అది ఒక పాడుపడిపోయిన దేవాలయంలో గంట మోగి పూజ జరుగుతోంది, నీరాజనం ఇస్తున్నారనుకుని భక్తులందరూ పరుగు పరుగులో కొండెక్కారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి అక్కడ నిలబడి పాడుపడిపోయిన గుడిలో వేలాడుతున్నటువంటి గంట వాయిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే, ఇది పాడుపడిపోయిన దేవాలయం రా, దుర్మార్గుడా, ఇక్కడ గంట మోగిస్తున్నావు ఏమిటి? మేము ఇక్కడ ఏదో పూజ జరుగుతోంది, దేవాలయం ఏదో కొత్తగా మళ్ళీ పునఃప్రారంభం చేశారనుకుని పరిగెత్తుకొచ్చాం అని పాడుపడిపోయిన దేవాలయంలో గంట కొట్టిన వ్యక్తిని నింద చేసినట్టు, అసలు ధర్మం మీద శ్రద్ధ లేనివాడు, ధర్మాన్ని ఆచరిద్దామనేటటువంటి పూనిక లేనివాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి, ఆయన భారతం గురించి చెప్పాడు అనుకోండి, ఆయన రామాయణం గురించి చెప్పాను అనుకోండి, అది ఏమవుతుంది అంటే హాస్య సంబంధమైన వస్తువు అవుతుందేమో కానీ ఆయనకి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు కాబట్టి దాని గాంభీర్యము నిలబడదు. అది లోకంలో దేశమునకు కాలమునకు అతీతమై ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొంది ఆ వాక్కు అజరామరమై చిరస్థాయిగా అలా నిలబడిపోవాలి అంటే అంత గొప్ప ధర్మానుష్ఠాన పరుడై ఉండాలి. తాను కూడా అలా ఆచరణ చేసే వ్యక్తి అనుకోండి, ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఏముంటాయో అవి కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళి యొక్క మనుగడకి, మానవాళి జీవితంలో ధర్మాన్ని అనుష్ఠించడానికి, ఎప్పటికీ మార్గదర్శనం చేయడానికి వీలైన రీతిలో నిలబడిపోతాయి. అందుకే మహాభారతంలో వ్యాసుని యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ధర్మాన్ని అందించడానికి ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, అంటే శాస్త్రమునందు గురువు చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఇది సత్యము అని నమ్మగలగాలి. ఎప్పుడు నమ్మడం
అంటే తనకి కలిసి వచ్చినప్పుడు నమ్మడం కాదు, కాలము తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు, పరిస్థితులు తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు, తాను విమర్శలకి గురైనప్పుడు, తాను అవమానింపబడినప్పుడు, తాను పూజింపబడినప్పుడు ఎల్లవేళల ధర్మానుష్ఠానమునందు మాత్రం విచలితుడు కాకుండా ఆయన అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయితే, అటువంటి వాడు చెప్పినటువంటి మాటలు ఏ ఉంటాయో అవి దేశకాలములకు అతీతములై ఎప్పటికీ కూడా మనుష్యులను శాంతి మార్గంలో నడిపించగలిగినవై ఉంటాయి. అందుకే వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ఈ సందేశాన్ని ఇవ్వడం అన్నదానికి కారణజన్ముడై వచ్చినటువంటి వాడు భీష్మాచార్యుడు. అందుకే బహుశः నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో ఎవ్వరికైనా సరే పితృతర్పణంగా ఇవ్వాలి అంటే తండ్రి బ్రతికి ఉంటే కొడుకు పితృతర్పణం చెయ్యడు. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం శాస్త్రం మినహాయింపిచ్చింది. మనిషిగా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే, తండ్రి జీవించి ఉన్నా సరే, మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి భీష్మ సంబంధమైనటువంటి తిథి నాడు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి తర్పణ విడిచిపెడతారు. అలా విడిచిపెడతారు అంటే ఆయన అసలు ఈ మానవాళికి చేసినటువంటి ప్రయోజనం, ఆయన జీవితంలో వచ్చినటువంటి ఉద్ధాన పతనాలు, ఆయన ఊంచుకున్నటువంటి తీరు, ఆయన ధర్మాన్ని అందించినటువంటి విధానం, ఆయన ధర్మానికి నిలబడినటువంటి విధానం అంత అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి, చాలా గొప్ప పదార్థం ఒకటి తయారు చెయ్యాలి అని మీరు అనుకున్నాను అనుకోండి, అందులో అనేకమైన శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏవీ కలపకుండా తమంత తాము శ్రేష్టమైనవి ఉంటాయి. గంగాజలం ఉందనుకోండి, అందులో ఏం కలిపితే గొప్ప అవుతుంది అంటే ఏమీ కలపక్కర్లేదు, గంగాజలం గంగాజలంగా పవిత్రం. ఆవు పాలు ఉన్నాయనుకోండి, ఏం కలిపితే పవిత్రం అంటే ఏదైనా కలిపితే దాని పవిత్రత పెరగడం ఉండదు, ఇంకా కొన్ని కలిపితే పవిత్రత పోతుందేమో. ఆవు పాలు తమంత తాముగా పవిత్రం, కానీ కొన్ని ఎక్కువ వచ్చి కూడినటువంటి కారణం చేత మరింత శ్లాఘనీయమైనటువంటి మధురాతి మధురమైనటువంటి విశేషం ఒకటి సంతరించుకుంటుంది, ఏర్పడుతుంది. భీష్మాచార్యుల వారు ఈ లోకంలోకి రావడానికి వెనక కూడా అన్ని సంఘటనలు జరిగాయి. అన్ని సంఘటనలు జరిగితే వాటి యొక్క పరంపర కారణంగా అనేక రకాలైనటువంటి తేజస్సులు వచ్చి ఒక చోట సమాహారమైతే, రాశీభూతమైతే అదే భీష్మాచార్యుడిగా నిలబడింది మహాభారతం. అందుకే భీష్ముడి గురించి చదవడం, భీష్ముడి గురించి వినడం, భీష్ముడికి తర్పణ చెయ్యడం, చిట్ట చివరికి భీష్ముడికి తద్దినం పెట్టడం కూడా లోకంలో సంప్రదాయంగా ఉంది. అవి కూడా అంత గొప్పవిగా నిర్ణయింపబడ్డాయి. అంతటి మహితాత్ముడు భీష్మాచార్యుడు. ఆచార్య శబ్దము చేత తాను తెలుసుకున్న దాన్ని ఆచరించి చూపించి లోకమునకు ప్రమాణమై నిలబడినటువంటి వ్యక్తి, శిష్టాచార సంపన్నుడు. అటువంటి భీష్ముడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు, ఎలా జీవనాన్ని సాగించాడు, జాతికి ఏ సందేశం అందించాడు, చిట్ట చివర శరీరత్యాగం ఎలా చేశాడు, ఈ విషయాల యొక్క సమాహార స్వరూపంగా మహాభారతంలో భీష్మాచార్యుడు అన్న శీర్షికన ఆయన అనుగ్రహించినంత వరకు, కృష్ణ పరమాత్మ అనుగ్రహించినంత వరకు పరిశీలనం చేసే ప్రయత్నం చేద్దాం. నేను మీతో ఇప్పుడే కదా మనవి చేశాను, ఒక్కొక్క మహాత్ముడు రావాలి అంటే అనేకమైనటువంటి తేజస్సుల యొక్క కూడిక రావలసి ఉంటుంది. ఏదో ఏలాలభంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వేచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారు వెంకటేశ్వర సుప్రభాతంలో. ఆ పానకంలో యాలుకలు కలిపి అందులో మరింత పరిమళభరితమైనటువంటి ఇతర పదార్థములు కలిపి తయారు చేసినటువంటిది సుగంధభరితమై మరింత రంజకత్వాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అలా భీష్ముడు ఈ లోకంలోకి రావడానికి నేపథ్యంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. అందులో ఇక్ష్వాకు వంశంలో ఒకప్పుడు మహాభీషుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పరమధర్మాత్ముడు.
ధర్మాత్ముడు అని నేను ఎప్పుడు అన్నా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మాచరణం చేసిన వాడు అని కాదు. కాలము ఎదురు తిరిగిన, కష్టం వచ్చిన, ఆపదొచ్చిన ధర్మాచరణమును విడిచిపెట్టకుండా ధర్మమునందు పూనికతో ఇది నన్ను కాపాడుతుందన్న నమ్మకంతో ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధర్మాచార తత్పరుడు. అంతటి గొప్ప ధర్మాచార తత్పరుడు ఉత్తమ ధర్మాత్ముడు. అంటే ఆ స్థాయిలో ధర్మాచరణము చేయడము చేత సంతోషం తప్ప ఒకటి కలిసి వస్తే సంతోషం కాదు. మీరు నేనన్న మాట బాగా పట్టుకున్నారో లేదో. దేనికి మీకు సంతోషం అంటే నేను చెయ్యవలసిన ధర్మం చేశాను కనుక. ఆయన దేనికి సంతోషిస్తాడు అంటే కలిసి వచ్చిందని సంతోషించాడు, కలిసి రాలేదని విచారించాడు. మరి ఆయన సంతోషించేది దేనికి? నా ధర్మం నేను చేశాను కనుక. ధర్మము అంటే ఏదో ఒకరికి 10 రూపాయలు ఇవ్వడం కాదు, చెయ్యవలసిన పనిని శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని చేస్తే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. అలా కార్యాన్ని చేస్తే దాన్ని ధర్మాచరణము అంటారు. అటువంటి ధర్మాచరణం చేసినప్పుడు ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినా కూడా కష్టాన్ని భరించడంలో నాకేమి ఇబ్బంది లేదు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టడం నాకు కష్టం, అందుకని నేను ధర్మమే పట్టుకుంటాను అని ధర్మాన్ని పట్టుకుని సంతోషపడిపోగలిగిన వాడైతే ఉత్తమ ధర్మాత్ముడు అంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి కోవకి చెందినటువంటి ధర్మానుష్ఠాన తత్పరుడు ఆ మహాభీషుడు. ఆయన ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి వాడు. ఆయన 1000 అశ్వమేధయాగాలు చేశాడు. ఒక్క అశ్వమేధయాగం చేయడమే ఎంతో గొప్ప. అటువంటిది 1000 అశ్వమేధయాగాలు చేశాడు. 100 రాజసూయ యాగములు చేశాడు. అంటే దీని వలన ఏం తెలుస్తోంది అంటే, రఘువంశ కావ్యం చేస్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీతినాం అన్నాడు. ఇందువల్ల రఘుమహారాజు గారు గొప్పవారు అంటే ఆయన 4 కారణాలు చెప్పాడు. త్యాగాయ సంవృతార్థానాం, సంపాదిస్తాడు రఘుమహారాజు. దేని కొరకు? ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ ఉపయుక్తమవుతుందో, ధర్మం నిలబెడుతుందో అక్కడ ఖర్చు పెట్టేయడానికి సంపాదిస్తాడు, అంతేకాని దాచుకోవడానికి కాదు. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం చేతకాక కాదు. ఎక్కువ మాట్లాడితే అనృత దోషం వస్తుందేమో, చటుక్కుని నేను చేస్తానులేండి అని అన్న తరువాత ఆ కార్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుందేమో, అనృతం చెప్పిన దోషం వస్తుందేమో, అందుకని ఎక్కువ మాట్లాడటం. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్రలు చేశాడు హింస కొరకు కాదు, కీర్తి కొరకు. ఉత్తమమైనటువంటి కీర్తి యందు అనురక్తి ఉండాలి. కాబట్టి యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం. ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందున్నాడు. ఎందుకు? నిరంతర కామోపభోగము కొరకు కాదు. కేవలము ఆయన తన యొక్క వంశము నిలబడడం కోసమని, ధార్మికమైనటువంటి సంతానమును పొందడం కోసమని ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఈ 4 చాలా చాలా గొప్ప గుణములు కనుక ఆ వంశం రఘువంశము అని పేరు మారింది. అంటే రఘువు పుట్టిన కారణం చేత ఆ వంశమునకు రఘువంశము అని పేరు వచ్చింది. అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. అన్ని యజ్ఞములు చేశారు, అన్ని యాగములు చేశారు అంటే ఎంత దానం చెయ్యవలసి ఉంటుంది అంటే, ఎంత వచ్చిందో ఆదాయం అంతా కూడా మళ్ళీ దాన ధర్మాల రూపంలో లోకంలో 10 మంది సంతోషంగా ఉండడం కోసం వెచ్చించినవాడు అని దాని అర్థం. అందుకే 1000 అశ్వమేధములు చేశాడు, 100 రాజసూయ యాగములు చేశాడు. ఇన్ని గొప్ప పనులు చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరచాడు. దేవతలందరూ కూడా సంతోషించారు. ఇంత గొప్పవాడు తదనంతర కాలమునందు దేవలోకాన్ని చేరుకున్నాడు. దేవలోకాన్ని చేరుకుని ఎంతో సంతోషంగా అక్కడ దేవలోకంలో ఉన్నాడు. మరి చేసిన పుణ్యం ఏం తక్కువ ఉందా? మరి ఇంత పుణ్యం ఉన్నవాడు దేవలోకాన్ని చేరడు, కాబట్టి దేవలోకాన్ని చేరాడు. ఒక రోజున దేవగణములు ఋషిగణములు అన్నీ సేవిస్తూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షమునందు సభలో ఆసీనుడై ఉన్నాడు. మహాభారతాది గ్రంథములను పఠించేటప్పుడు ఏదో చటుక్కున చదవకూడదు, చాలా జాగ్రత్తగా చదవాలి. సభ
అనబడేటటువంటి మాట, సభ అనబడేటటువంటి వ్యవస్థకి ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది, దానికి ఎంతో గౌరవం ఉంటుంది. అన్నిటికన్నా చాలా గొప్పదిగా కీర్తింపబడేది ఏది అంటే సభ. సభ సాక్షాత్తుగా భగవత్ స్వరూపంగా భావిస్తారు. అందుకే యజుర్వేదంలో సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది. కాబట్టి అటువంటి సభ తీర్చి ఉన్నప్పుడు ఆ సభలో ప్రవేశించడానికి కొంత అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే, ఆ సభలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏది ఉంటుందో, ఒక్కొక్క సభలో ఒక విషయం చెప్పబడుతుంటుంది, ఒక్కొక్క సభలో ఏదో గానం జరుగుతుంది, ఒక సభలో వాద్యం మ్రోగిస్తూ ఉంటారు. దాని యందు నిష్ట కలిగిన వాడై ఉండాలి, దాని మీద అనురక్తి కలిగిన వాడై ఉండాలి. ఆ సభలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలి అంటే, దేనికన్నా కూడా నాకు ఇది ప్రధానం. సభలో నేను కూర్చుని ఉండగా నా వలన పక్క వాళ్ళకి అందవలసిన ప్రయోజనానికి భంగకరమైన రీతిలో నా ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి నేను దానికి తగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో సభాప్రవేశం చేస్తానని ముందు మనసుని పవిత్రం చేసుకుని సభాప్రవేశం చెయ్యాలి. అందున ఒక్కొక్క సభకి ఒక్కొక్క గౌరవం ఉంటుంది. మీరు గతంలో గాంధారీ వృత్తాంతం విన్నప్పుడు విన్నారు. ఒక పక్క కృష్ణ పరమాత్మ మాట్లాడుతుండగా, సభ నడుస్తుండగా దుర్యోధనాదులు సభలోంచి బయటికి వెళ్ళిపోవడం చాలా దోషం కింద నిర్ణయం చేసి ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించి మళ్ళీ దుర్యోధనుడిని సభలోకి పిలిపించాడు. అంటే సభని అగౌరవపరిచే రీతిలో ప్రవర్తించరాదు. సభకి ఉండేటటువంటి ఆధ్యక్షము అంటే అధ్యక్ష స్థానము అంత గౌరవనీయమైనవై ఉంటాయి. అటువంటప్పుడు సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు సభకి ఆధ్యక్షంలో ఉన్నాడు. బ్రహ్మగారంటే ఎవరు? సృష్టికర్త, ఈ లోకములన్నిటినీ సృష్టించినవాడు. ఇవి భారతాదులు మనకి కొన్ని నియమాలు చెప్తాయి. కొన్ని చోట్లకు మీరు వెళ్ళారనుకోండి, మీరు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు, మీరు ఎక్కువ వినే ప్రయత్నం చెయ్యాలి. తండ్రి గారు మాట్లాడుతున్నారనుకోండి, బిడ్డలు వినే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన కుటుంబాన్ని సృజించాడు. ఆ బిడ్డలు రావడానికి ఆయన ప్రధానమైన కారకుడు, ఆయన తేజస్సే కారణమైంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆ కుటుంబం యొక్క ఉద్ధరణ కొరకు ఏదో మాట్లాడుతున్నాడు. బిడ్డని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి గారు చెప్తున్న దాన్ని శ్రద్ధాభక్తులతో వినాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు రెండవ వారు చొచ్చుకుని రాకూడదు. అది మర్యాద. అసలు మర్యాదానాంచ లోకస్య కర్త కరైతాచ సహా అంటారు రామాయణంలో. ఆ సభా మర్యాద పాటించడం, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మర్యాద పాటించడం ఒక వ్యక్తి యొక్క జీవితం వృద్ధిలోకి రావడానికి, సంస్కారవంతుడు అనిపించుకోవడానికి కారణమవుతుంది. మా నాన్నగారు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఏదో ముఖ్యమైన విషయం, చటుక్కున వచ్చి మధ్యలో దూరకూడదు. నేను నా పైన ఉండేటటువంటి వారితో మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు మార్గదర్శనం చేసే వారితో మాట్లాడుతున్నాను అనుకోండి, మధ్యలో వచ్చి ప్రవేశించకూడదు. ఎందుచేత అంటే ఒకసారి భావతంత్రులు తెగిపోయాయి అనుకోండి, అక్కడ సరిగ్గా వెళ్ళవలసిన సందేశం వెళ్ళదు. పైగా అవతల వారికి విసుగు రావచ్చు, నేను చెప్తుండగా వాడికి నిర్లక్ష్యం అన్న భావన ఏర్పడవచ్చు. అందుకే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి మీరు ఎంత మాట్లాడాలి అన్నదాని మీద ఒక అవగాహన ఉండాలి. సభ అన్న దాంట్లో, సంస్కారం అన్న దాంట్లో అంత మర్యాద ఉంటుంది. తండ్రితో మాట్లాడుతుంటే ఎక్కువ ఆయన చెప్పింది వినాలి, తక్కువ నేను మాట్లాడాలి. నేను మా గురువు గారి దగ్గరికి వెడితే అసలు నేను మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. మా గురువు గారు నన్ను ఏదైనా అడిగితే నేను చెప్పవలసి వస్తే ఎన్ని తక్కువ మాటలలో నేను చెప్పవచ్చు అంత మాత్రమే చెప్పాలి. ఎక్కడ నేనది ఎంత గొప్ప కార్యం నా వలన సాధింపబడిన గురువు గారి దగ్గర మాత్రం అలా పొగుడుకుని మాట్లాడుకోకూడదు. అది గురువుగారి అనుగ్రహమే. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడి, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వినాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడ్డావు అన్నదాని విషయంలో ముందు మనకొక అవగాహన ఉండాలి.
వారు చెప్పిన దాన్ని మార్గదర్శనంగా మనం ఎలా తీసుకుంటున్నాం, ఎంత ఆచరణ చేస్తున్నాం, ఎంత చక్కగా స్పష్టంగా మన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నాం. మర్యాద అన్నది సభలో నిలబడడంలో, కూర్చోవడంలో, మాట్లాడడంలో అభివ్యక్తం కావాలి. అది సంస్కారము అంటారు. అందుకే సభ అన్నదానికి అన్ని నియమాలతో ఉంటుంది. ఎందుకని అంటే అది కేవలం ఒక వ్యక్తి సంబంధం కాదు. సభ అనేటప్పటికీ ఒక వ్యవస్థ గౌరవానికి సంబంధించింది. ఒక సభ నడుస్తోందనుకోండి, అది కేవలము తండ్రి కొడుకుల వ్యవహారం కాదు. నేను మాట్లాడుతున్నాను, మీ అందరూ ఎన్నో పనులున్నా అన్ని పనులు పక్కన పెట్టేసి నేను మాట్లాడుతుంటే మీకు భారతంలో ఏదో మంచి విషయం దొరుకుతుంది అని వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్నారు. వింటున్నప్పుడు ఏ కారణం చేత కూడా అశాస్త్రీయమైన విషయాన్ని నేను చెప్పకూడదు. మీ ప్రవర్తన వలన పక్కన కూర్చుని వినేవారికి ఇబ్బంది కలిగేటట్టుగా మీరు ప్రవర్తించకూడదు. ఎందుకని అంటే అది మీకు నాకు సంబంధించినది కాదు, అందరికీ నాకు సంబంధించిన విషయం. ఏ ఒక్కరి ప్రవర్తన వలన సభ యొక్క గౌరవం పాడవడానికి వీల్లేదు. మాట కాదు, ప్రవర్తన ఎందు కూడా. అది మర్యాద అన్న 3 అక్షరాలకు ఉండేటటువంటి నిర్వచనం. అంత జాగ్రత్తగా ఉండాలి. ఒక సభా ప్రవేశం చేశామంటే, ఒక సభకి వెళ్ళామంటే అంత గౌరవంగా ఉండాలి, అంత గౌరవంగా ప్రవర్తించాలి, అంత గౌరవంగా వ్యవహరించాలి అని మనకి దార్శనికులైనటువంటి పెద్దలు నేర్పుతారు. ఎందుకంటే సభాప్రవేశం ఎవరు చేస్తారు? మిగిలిన జీవులు చెయ్యవు. ఒక్క మనుష్యుడే సభల్లోకి వెళతాడు. వెడుతున్నాడు అంటే దానికి తగినటువంటి సంస్కారాన్ని మనిషి మనసులో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఒకనాడు దేవగణములు, ఋషిగణములు, బ్రహ్మగారు ఆధ్యక్షంలో ఉండగా ఆ సభలోకి ప్రవేశించి ఉన్నాయి. చతుర్ముఖ బ్రహ్మగారంటే సృష్టికర్త. ఇంట్లో తండ్రి గారిది ఎలా గౌరవమో ఈ లోకములన్నిటినీ సృష్టించిన వాడు కాబట్టి ఆయనది గౌరవం. ఆయన మాట్లాడుతున్నా, ఆయన సభలో ఆధ్యక్షంలో కూర్చుని ఉన్నా, ఆ సభలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడిన, ఆయన ఎదురుగుండా కూర్చున్న అంత మర్యాదతో ప్రవర్తించాలి తప్ప ఆ మర్యాదకు భంగము కలిగితే అది కేవలముగా బ్రహ్మగారికి కలిగిన గౌరవభంగం కాదు, సభాగౌరవానికి భంగం. సభాగౌరవానికి భంగం కలిగితే శిక్షార్హం. అది ఇప్పుడున్న నియమం కాదు, ఎప్పటి నుంచో ఉన్న నియమం. మహాభారత కాలంలోనే ఉంది ఆ నియమం. సభ స్థాయిని బట్టి సభాగౌరవానికి భంగం కలిగితే దాని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. అందుకే బ్రహ్మసభలోకి ప్రవేశించినటువంటి దేవతాగణములు, ఋషిగణములు అత్యంత జాగ్రత్తతో నిలబడ్డాయి. ఎందుకని నిలబడి కూర్చున్నవాడు బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా, చాలా గౌరవంగా ప్రవర్తించాలి ఆ సభలో. బ్రహ్మసభ ప్రవేశం అంటేనే అదొక గౌరవం, అదొక అర్హత, అదొక పూజనీయత. దానికి తగినట్టుగా ప్రవర్తించాలి. అందరూ నిలబడ్డారు. మహాభిషుడికి తెలియదా? ఉత్తమ ధర్మాత్ముడు అని ఇందాకనే కదా నేను మీతో మనవి చేశాను. పైగా ఆయన 1000 అశ్వమేధయాగములు చేసినవాడు, 100 అజసూయాగములు చేసినవాడు. అటువంటి మహానుభావుడికి బ్రహ్మగారి సభలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఆయన కూడా నిలబడ్డాడు, పరమ గౌరవంతో నిలబడ్డాడు, పరమ ధార్మికంగా నిలబడ్డాడు. ఆయన మనసులో ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లేదు. నేను బ్రహ్మసభలో ఉన్నాను, దానికి తగిన గౌరవంతో నిలబడాలి అని ఉన్నాడు. అదే సభలోకి గంగమ్మ కూడా ప్రవేశించింది. ఆమె దేవకాంత యొక్క రూపాన్ని పొందింది. అంటే మీకు ఇది వింటున్నప్పుడు ఏమర్థం అవుతోంది? నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళు ఏ రూపమును కావాలంటే రూపాన్ని పొందుతారు. ఒక్కొక్కసారి నీటి రూపంలో ప్రవహిస్తారు, అది సాధారణ రూపం. నీటి రూపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని అధిష్టాన దేవత వాళ్ళు అలా మారాలి అనుకుంటే దేవకాంత రూపాన్ని పొంది ఆమె దేవసభలో బ్రహ్మగారి ఆధ్యక్షంలో ఉండగా ప్రవేశించింది. ఆమె ఇదే కథలో తర్వాత మనుష్యకాంతగా మారుతుంది. అంటే ఆమె ఎలా కావాలంటే అలా మారగలదు. అది ఆమెకు ఉన్నటువంటి శక్తి. అసలు ఆ శక్తి లేనిది ఏ శక్తినిస్తుంది? ఆ శక్తి నదీ జలములకు ఉన్నది కాబట్టే నదీ జలముల యందు స్నానము అంత గొప్పది అని కీర్తింపబడింది.
నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారని ఎలా చెప్పగలరు? అస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, భారతం లాంటి గ్రంథాలు ప్రమాణం. భారతంలో గంగమ్మ ఒక రూపంతో వచ్చి నిలబడింది బ్రహ్మసభలో అని లేదు. కాబట్టి అధిష్టాన దేవతలు ఉంటారు అనడానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. నువ్వు ఫోటో తీశావా, ఫోటోలో పడిందా అంటే దానికి ఎవరు జవాబు చెప్తారు? నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. నిజంగా శ్రద్ధ ఉంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నమ్మాలి. కాదంటావా నీ ఇష్టం. అంతేగాని దాని మీద వాదోపవాదాలు ఎందుకుంటాయి? కాబట్టి ఆ గంగమ్మ ఒక దేవకాంత రూపంతో బ్రహ్మసభలోకి ప్రవేశించింది. ఆమె మనసులో ఏ విధమైన అపవిత్ర భావన లేదు. ఆమె కూడా వచ్చి నిలబడింది. మర్యాద అన్న 3 అక్షరాల యొక్క అర్థాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారో. ఎక్కడి నుంచో గాలి వచ్చింది. గాలి రాదండి, సభ ఇలా ఉన్నప్పుడు ఏదో గాలి వచ్చింది. గాలి వచ్చినప్పుడు ఆమె వస్త్రము భ్రంశమైంది. అంతకన్నా అక్కర్లేదు, మీ అందరూ భారతం చదువుకోవచ్చు. ఆమె వస్త్రం భ్రంశమైంది. దేవతలు ఋషులు ఆ గాలికి ఇలా చూసి గంగమ్మ యొక్క వస్త్రము తొలగింది అని తల తిప్పుకున్నారు. ఎందుకు తిప్పుకున్నారు అంటే బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు, మనం సభలో ఉన్నాం. తప్పు. మనసు ఇంద్రియములు నిగ్రహింపబడాలని వెంటనే వాళ్ళు దృష్టి తప్పుకున్నారు. ఒక్క మహాభీషుడు ఆమె యందు ఆసక్తితో చూశాడు. చాలు, ఆ ఒక్క వాక్యం చాలు. మీరు పెద్దలు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. ఆసక్తితో చూశాడు. ఆయన ఆసక్తితో చూస్తున్నాడన్న విషయాన్ని బ్రహ్మగారు చూశారు. ఆయన అధ్యక్షంలో ఉన్నాడు. సభాధ్యక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే సభ యొక్క అధ్యక్ష స్థాన గౌరవాన్ని, సభా గౌరవాన్ని కూడా నిలబెట్టగలిగిన వాడై ఉంటాడు. అందుకని ఆయన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు. అది మీకు మహాభారతంలో ఉన్న సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక సందర్భాల్లో అనడానికి ఇంతకన్నా ప్రమాణాలు ఏముంటాయి? ఆయనే న్యాయమూర్తిగా మారుతాడు. సభ మర్యాదకి భంగకరం అనిపించింది అనుకోండి, అప్పుడు ఆయన వెంటనే న్యాయమూర్తిగా తీర్పు చెప్పి శిక్ష వేస్తాడు సభలో సభ్యులకు. కాబట్టి బ్రహ్మగారు చూశాడు, సభ యొక్క మర్యాద పోయింది. ఇది బ్రహ్మసభ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరమ గౌరవంతో నిలబడ్డారు. బ్రహ్మగారి సభలో లాంటివి జరుగుతుంటాయి అంటే సభకి గౌరవం ఏమిటి? ఇంకా ఏ స్థాయిలో ఉండవలసిన సభ ఆ స్థాయిలో ఉంటేనే మిగిలిన సభలకు మార్గదర్శనం చేస్తుంది. అలా ఉండవలసిన సభలు అలా ఉండకపోతే మిగిలిన సభలకు మార్గదర్శనం చెయ్యలేదు. అందుకని ఇది బ్రహ్మసభ. దీనికే కట్టు లేకపోతే మిగిలిన సభలకి గౌరవమే ఉంటుంది. మిగిలిన సభలలో గౌరవము అన్న మాట ఎలా నిలబడుతుంది? నువ్వు నోటితో ఏమనకపోయినా తల తిప్పుకోవలసిన చోట తిప్పుకోలేదు, ఆసక్తితో చూశావు. కాబట్టి మనుష్యలోకమునందు జన్మించు అని దాని నెరిగి కమలయోని వానికి కరమల్గి మర్త్యయోనియందు పుట్టుమనుచు శాపమిచ్చే ఉనరంగవాడును కరము భీతి కరయుగంబు ముగిచి. వెంటనే ఆ మహాభీషుడు వంక తిరిగి బ్రహ్మగారు అన్నాడు, నువ్వు చూడకూడని రీతిలో సభలో చూసి గౌరవాన్ని భంగం చేశావు కాబట్టి మర్త్యయోనియందు అంటే మనుష్యకాంత యందు జన్మించు, అంటే భూలోకానికి వెళ్ళిపో. ఇన్ని యజ్ఞాలు చేసినవాడు, ఇన్ని యాగాలు చేసినవాడు, ఇంత ధర్మాన్ని ఆచరించినవాడు ఒక సభలో గౌరవాన్ని పాటించకపోతే మళ్ళీ భూమి మీదకు వచ్చేయవలసి వచ్చింది, మనుష్య కాంత యందు పుట్టవలసి వచ్చింది. అంటే ఒక సభ యొక్క గౌరవం విషయంలో రాజీ పడకుండా ఎంత మర్యాదని నిలబెడతారు అన్న విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అదే అహంకారం కోసం కాదు, అది ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. కాబట్టి నువ్వు మర్త్యయోనియందు జన్మించు అనగానే మహాభీషుడు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఆయన ఏమి వాదన చేయలేదు. ఆయన వెంటనే తన దోషాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఒకటి, ఆయన చేసిన దోషం అంత పెద్ద శిక్ష వేయడానికి అర్హమా అని. ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? భీష్మాచార్యుల వారి గురించి. ఒక మహానుభావుడు రావాలి. ఒక మహానుభావుడు రావాలి అంటే, ఆయన మనుష్యలోకంలో పుట్టాలి అంటే
ఆయన పుట్టడానికి కారణమైన వ్యక్తి ఎంత తేజోవంతుడై ఉండాలి, తండ్రిగా రావలసిన వాడు. అంతటి మహితాత్ముడు ఈ భూమి మీదకి రావాలి మనుష్యుడిగా. లేకపోతే అప్పటి వరకు లేని వాయువు వచ్చి గంగమ్మ యొక్క వస్త్రం తొలగేటట్టుగా వీసడం ఏమిటి? ఒక్క మహాభిషుడికే ఎప్పుడూ లేనిది అటువంటి ఆలోచన కలిగి ఆమె ఎందు ఆసక్తితో చూడడం ఏమిటి? బ్రహ్మగారు కించిత్ కూడా ఆలోచించకుండా సభాగౌరవం భంగమైనప్పుడు ఎంత పుణ్యం చేశావన్న దాంతో సంబంధం లేదు, ఈ శిక్ష అనుభవించవలసింది. అంటే వ్యక్తి పట్ల వ్యక్తి చేసేటటువంటి దోషం కన్నా వ్యక్తి సభ పట్ల చేసే దోషాన్ని అంగీకరించలేదు. వ్యవస్థకి దోషం జరిగిన, సభకి దోషం జరిగిన అది పెద్ద దోషంగా స్వీకరించారు. అందుకని నువ్వు మర్త్యయోనిలోకి వెళ్ళిపో. ఆయన కూడా ఇంత పెద్ద శిక్ష అనలేదు. అంటే సభయందు అనుచిత ప్రవర్తన అంత పెద్ద శిక్షకి అర్హమే అంగీకరించాడు మహావిష్ణుడు. ఎంత ధర్మాత్ముడు! వెంటనే ఆయనలోని ధార్మిక స్పృహ మేల్కొంది, అంగీకరించాడు. కానీ 2 చేతులు జోడించాడు. జోడించి ఆయనతో ఒక మాట అన్నాడు, నేను తప్పకుండా మీ ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి వెళ్ళి జన్మిస్తాను. కానీ భూమి మీద జన్మించమని మీరు అన్నారు కదూ, అన్నప్పుడు నేను ఒక్క వరాన్ని కోరుకుంటాను. అది ఎవరో మనుష్యుడికి జన్మించడం కాదు. ఎక్కడో మనుష్యుడికి జన్మించడం శాపంగా ఎందుకు రావాలి అంటే, ఇక్కడ వికారములు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది, 6 మార్పులు. ఈ 6 మార్పులే పెద్ద కష్ట సుఖాలు. ఎందుకంటే శరీరం మారిపోతోంది అనుకోండి, జుట్టు తెల్లబడిపోతోంది అనుకోండి, అదో బెంగ. శరీరం ముడతలు పడిపోతోంది అనుకోండి, అదో బెంగ. కంటికి కళ్ళజోడు వచ్చింది అనుకోండి, అదో బెంగ. పళ్ళు ఊడిపోతున్నాయి అనుకోండి, అదో బెంగ. ఒంట్లో ఓపిక తగ్గుతోందన్నారు అనుకోండి, అదో బెంగ. మృత్యు వస్తుందేమో అని పెద్ద వయసు వస్తుంటే ఒక బెంగ. అన్నీ బెంగలే. బెంగ కానిది ఏది? ఏ బెంగ లేదనుకోండి, ఏదైనా వస్తుందేమో అన్న బెంగ. వాడికి అప్పటికేం లేదు కానీ తర్వాత ఏమైనా వస్తుందేమో అని బెంగ. కాబట్టి అసలు నిరంతరం బెంగే, నిరంతరం ఏదో అనుమానమే. ఎందుకంటే వికారములు ఉన్నాయి కాబట్టి. ఇంకంతకన్నా పెద్ద శిక్ష ఏమిటి అక్కడ భూ మత్స్యలోకంలో? నీ వికారాలకి తగిన స్థానం. అందుకు ఆయన శాపం ఇచ్చాడు. కానీ భగవతి యొక్క ఆలోచన వేరు. మహాభీషుడు భూమి మీదకి వేరు కారణానికి రావాలి. బహుశः ఎక్కడో మహాభీషుని యొక్క ఆలోచన వేరుగా మారింది. ఆయన అన్నాడు బ్రహ్మగారితోటి, నాకు భూమి మీదకి వెళ్ళడానికి అభ్యంతరం లేదు, భూమి మీద పుట్టడానికి అభ్యంతరం లేదు, కానీ నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు. భూమి మీద పరమధార్మికుడైనటువంటి రాజర్షి మహానుభావుడు ప్రతీపుడు అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు. ఆ ప్రతీపునకు కుమారునిగా పుడతా, నన్ను అలా అనుగ్రహించు, నేను ఆయనకి కుమారుడిగా వెళ్ళడానికి నాకు అనుమతిని కటాక్షించమన్నాడు. అంటే ఒక శాపంలోనే ఒక వరాన్ని కూడా అడుగుతున్నాడు. ఎందుకు అనుగ్రహించాలి? తప్పు చేసిన వాడికి మళ్ళీ నేను ఇలా కావాలండి అంటే ఇస్తారా? అంటే ఆయన అడుగుతున్నది, ఏ ధర్మం తప్పితే పడిపోయాడో మళ్ళీ ఆ ధర్మమునందు ఉంచుకోవడానికి ధార్మికుడు కుమారుడై ఆ తేజస్సు వలన ధర్మమునందు అనురక్తితో ఇటువంటి తప్పు ఎప్పుడూ ఎక్కడా చెయ్యకుండా నేను నిలబడాలి అంటే అటువంటి ధర్మాత్ముడికి కొడుకుని కావాలి. అందుకని నాకు ప్రతీపునకు కొడుకునయ్యేటటువంటి అనుగ్రహాన్ని కల్పించండి, ఆయనకి కొడుకుగా పుడతా భూమి మీద. బ్రహ్మగారు అన్నారు, స్వస్తి, తప్పకుండా అనుగ్రహించాను. అలాగే ప్రతీపుడికి కుమారుడిగా జన్మించు. మహాభీషుడు సభ నుంచి నిష్క్రమించి భూలోకంలో పుట్టాలి. ఈలోగా గంగమ్మ ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడికి ఏమైనా శాపం ఇచ్చారా బ్రహ్మగారు? ఆవిడికేం శాపం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆమె దోషం ఏముంది? ఆమె దోషం ఏం లేదు. ఇంతకన్నా నేను విచారణ చెయ్యక్కర్లేదు. కాబట్టి ఆమెకెందుకు శాపం? ఆయన ఆమెకి శాపం ఇవ్వలేదు. కానీ ఆమె వెళ్ళిపోతోంది. ఆమె వెళ్ళిపోతూ ఒక ఆలోచన చేసింది. ఆ మహాభీషుడు పరమ ధార్మికుడు కదా, ఇన్ని రాజసూయ యాగములు చేశాడు కదా, ఇన్ని అశ్వమేధ యాగములు చేశాడు కదా, పరమ భక్తితో పరమ గౌరవంతో జీవించే మనిషి కదా, ఆయనకి తెలియని విషయాలు లేవు కదా, ఇన్ని ఉత్తమ కర్మలు చేసి దేవలోకాన్ని చేరుకున్నవాడు కదా, ఇటువంటి వాడు పాపం నిష్కారణంగా నా మీద ఆసక్తితో చూసి ఇంత పతనం అయిపోయాడే, మళ్ళీ మత్స్యలోకంలోకి వెళ్ళిపోతున్నాడే,
నా యందు ఆసక్తితో చూసి పతనమైపోయాడు కనుక నేను కూడా మత్స్యలోకానికే వెళ్ళి ఆయనకి భార్యనై ఆయన ఏ ఆసక్తి నా యందు ప్రదర్శించి పతనమయ్యాడో ఆ ఆసక్తి పరిపూర్ణమవడానికి కారణమవుతాడు అని తాను భావించి ఆయన పట్ల ఆమె జాలిగుంది. అంటే అలా ఎలా జాలిగుంది అంటే నేను మీతో చెప్పాను కదా, ఒక మహాత్ముడు రావాలి. ఒక మహాత్ముడు మహాభీషుడు, ఆయన తండ్రి కాబోతున్నాడు భీష్ముడికి. మరి తల్లి అంతటి మహాపతి, అంతటి గొప్ప పవిత్రమూర్తి రావాలి. గంగమ్మ కన్నా పవిత్రమూర్తి ఎవరు? అందుకని లోకుల యొక్క పాపములను తీయగలిగిన పవిత్రమూర్తి ఆమె. ఆమె తల్లిగా రావాలి. అందుకే ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది. అయి ఈ మహాభీషునికి నేను భార్యనవుతాను అని ఆమె బయలుదేరి వస్తాను. ఈ వస్తున్నప్పుడు వేరొక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరిగింది కథ. యనమండుగురు వసువులు బాధపడుతూ భూలోకానికి వెళ్ళిపోతున్నారు. వసువులు అంటే వాళ్ళు దేవతల యొక్క గణములలో ఒక గణమునకు చెందినవారు. గణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్కొక్క సమూహము అని. ఒక్కొక్క సమూహంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క గణము అని పిలుస్తారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇక్కడికి రండి అన్నాను అనుకోండి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ముందుకు వస్తారు. అదొక గణం. ఇందులో ప్రతి పరీక్షలోనూ 90 మార్కులు అన్ని విషయాలలోనూ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి నిల్చోండి అన్నాను అనుకోండి, వాళ్ళు ఇటు వస్తారు. అదొక గణం. ఇలా విడగొట్టాను అనుకోండి, ఇవన్నీ గణములు అంటారు. ఈ గణములన్నిటికీ నాయకుడు ఎవరుంటారో వాడిని గణపతి అంటారు. ఈ లోకంలో ఎన్ని గణములు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, దేవతాగణములు, ఋషిగణములు, అసురగణములు, ఎన్ని గణములైనా అనండి, అన్ని గణములకు అధిపతి ఎవరంటే గణపతి. ఆయనే వినాయకుడు. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు, బాగా నడిపించగలిగిన సమర్థత ఉన్నవాడు. నాయకుడు అంటే బాగా నడిపించేటటువంటి దక్షత ఉండాలి. తానే త్రోవ తప్పితే మిగిలిన వాళ్ళు త్రోవ తప్పుతారు. ఆయనకు ముందు దారి తెలియాలి. ఆయనకి తెలిస్తే కదా మిగిలిన వాళ్ళని నడిపించడం. అలా తెలుసుకుని నడిపించగలిగిన వాడైతే వినాయకుడు. అందుకని గణపతి వినాయకుడు అయినాడు అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఇప్పుడు ఆ వసువులు దేవతాగణములు, అందున వాళ్ళు పితృలోక సంబంధం ఉన్నవాళ్ళు, అందరి చేత పూజింపబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు. అటువంటి వసువులు బాధతో భూమి మీదకి వెళ్ళిపోతున్నారు. గంగమ్మ చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, మీరు వసువులు కదా, దేవతాగణాలు కదా, మీరెందుకు భూమి వైపుకి వెళ్ళిపోతున్నారు అని అడిగింది. అలా ఎందుకు అడగాలి అంటే ఆవిడ మనసులో అనుమానం వచ్చింది. మహాభీషుడు భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారి శాపానికి. అయ్యో పాపం శాపం పొందాడే నా మీద ఆసక్తితో చూసి నేను వెళ్ళిపోతున్నాను భూలోకానికి. వీళ్ళు వచ్చేస్తున్నారు ఏమిటి భూలోకానికి? ఎక్కడో కలుస్తోంది, మధ్యలో ప్లస్ పడుతోంది. మొదట మహాభీషుడు కదిలాడు, తర్వాత గంగమ్మ కలిసింది. అంటే మహాభీషుడు ప్లస్ గంగమ్మ ప్లస్ వసువులు అంటే ఇన్ని కలిస్తే కాని పానకం తయారవట్లా. ఒక భీష్ముడు రావడానికి ఇన్నిటిని కదుపుతున్నారు. ఎవరు కదుపుతున్నారు వెనక? ఎవరో ఉన్నారు. వారెవరో తెలియక్కర్లేదు, కానీ ఆ ఉన్నాడన్నవాడు ఉన్నాడని నమ్మగలిగిన వాడికి వాడు ఈశ్వరుడు. వాడిని మీరు ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు. ఈ కదలికల వెనక వాడు ఉన్నాడు అని నమ్మితే వాడు ఈశ్వరుడు. అది అలా తిరుగుతోందనుకోండి, దాని కదలికల వెనక విద్యుత్ శక్తి ఉంది. అది లేకపోతే అది కదలదు. విద్యుత్ శక్తి తీసేస్తే అది కదలకుండా తెలుస్తుంది. విద్యుత్ శక్తి తెలుస్తుందా? విద్యుత్ శక్తి కనపడుతుందా? విద్యుత్ శక్తి కనపడదు. కానీ కదులుతున్నటువంటి ఆ యంత్రం వెనక విద్యుత్ శక్తి ఉంది, నడిపిస్తోంది కాబట్టి విద్యుత్ శక్తి ఉందన్నదే నమ్మకం. భూమి కదులుతోంది కాబట్టి కదుపుతున్నవాడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. గాలి కదులుతోంది కాబట్టి కదుపుతున్నవాడు ఉన్నాడు, ఈశ్వరుడు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాతో మాట్లాడిస్తున్నవాడు ఉన్నాడు, ఈశ్వరుడు. నేను కదులుతున్నాను కాబట్టి నన్ను కదుపుతున్నవాడున్నాడు, వాడు ఈశ్వరుడు. వాణ్ణి మీరు ఏ పేరుతో పిలవండి, స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. ఉన్నాడని నమ్మింది నిజమైతే జీవితం క్రమశిక్షణలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరో ఉన్నారు, వారు వీటన్నిటినీ కదుపుతున్నారు. అందుకని ఆవిడ నోటి వెంట ఆ ప్రశ్న వచ్చింది, మీరెందుకు ఎడుతున్నారు భూలోకానికి అని అడిగాడు. తాను భూమి మీదకి ఎడుతోంది, మహాభీషుడు భూమి మీదకి ఎడుతున్నాడు, వసువులు ఎందుకు వస్తున్నారు? ఇదే ఆవిడ అనుమానం. అంటే వాళ్ళన్నారు మమ్మల్ని వశిష్ఠ మహర్షి శపించాడు, మహాభీషుణ్ణి బ్రహ్మగారు శపించారు.
వసువుల్ని బ్రహ్మర్షి శపించాడు. వాళ్ళు బ్రహ్మర్షి శాపానికి వస్తున్నారు. ఎందుకు శపించాడు మిమ్మల్ని అని అడిగాడు. మేము తప్పు చేశాం. ఆయన నందినీ ధేనువుని అపహరించాం. ఎక్కడ ఎంత మాట్లాడతారో అంతే మాట్లాడతారు. నందినీ ధేనువుని అపహరించాం. ఆ నందినీ ధేనువుని అపహరించినప్పుడు ఆయన మా మీద చాలా ఆగ్రహాన్ని చెందాడు. ఆగ్రహాన్ని చెంది మీ అందరూ కూడా భూమి మీద మర్త్యలోకంలో పుట్టండి అని శపించాడు. అలా శపిస్తే మేమందరం ఆయన్ని వేడుకున్నాం. నిజమే, నీ నందినీ ధేనువుని అపహరించడం తప్పు కదూ, అందుకని మమ్మల్ని శపించావు. మేము చేసిన దోషానికి శిక్ష పడిపోయింది. అంటే తప్పు అని తెలుసుకుంటే ఎదురు వాదించకుండా అంగీకరించారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం, అది వాళ్ళ సంస్కారం. కాబట్టి మేము వెళ్ళిపోతాం. కానీ మేము యనమండుగురం వసువులం. యనమండుగురిలో 7 చేసిన తప్పు తక్కువ. ప్రధానమైన నిందితుడు ఎవరు అంటే, ఎక్కువ తప్పు చేసిన వాడు, అసలు నందినీ ధేనువుని అపహరించడానికి ప్రధానమైన కారణమైన వాడు 8వ వాడు, ప్రభాసుడు అనబడేవాడు. ఆయన వలన జరిగింది అపహరణ వృత్తాంతం. అందుకని ఆయనకి పెద్ద శిక్ష వేయండి, మాకు చిన్న శిక్ష వేయండి. ఆయన ఆలోచించాడు. నిజమే, వీళ్ళ తప్పు తక్కువ, ఆయన తప్పు ఎక్కువ. అందుకని ఆయన అన్నాడు, మీరు మర్త్యలోకానికి వెళ్ళి బహు తక్కువ కాలం ఉండండి, ఆయన చాలా కాలం ఉంటాడు. ఉండడమే పెద్ద శాపం. ఎన్ని కష్ట సుఖాలు, ఎన్ని ఇబ్బందులు, ఇన్ని భరించాలి కదూ. అందుకని దీర్ఘాయుష్మంతుడవుతాడు, చాలా కాలం ఉంటాడు భూమి మీద. 8వ వసువు. మీరు ఉండక్కర్లేదు, మీరు తక్కువ కాలం ఉండి వచ్చేస్తారు మళ్ళీ. కాబట్టి వెళ్ళండి, తప్పకుండా మీ ఆజ్ఞ, నీ మాట కాదనగలిగిన వాడెవరు అని మేము బయలుదేరి వస్తున్నాం. నువ్వు కనబడ్డావు. అమ్మ, నువ్వెక్కడికి వెడుతున్నావు అని అడిగారు వాళ్ళు. ఆవిడంది, బ్రహ్మసభలో ఇలా జరిగింది. పాపం మహాభీషుడి మీద నాకు జాలి కలిగింది. ఆయనకి భార్యనవుదామని నేను వెడుతున్నాను. ఆయన మర్త్యలోకంలో పుట్టాలిగా ప్రతీప మహారాజుకి. ఆయన ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టిన తరువాత నేను ఆయనకి భార్యనవుతాను, అందుకని నేను వెడుతున్నాను. వెంటనే వాళ్ళన్నారు, అమ్మా, ఈ మహాభిషుడు భూమి మీదకెళ్ళి ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టి నిన్ను భార్యని చేసుకున్న తరువాత బిడ్డల్ని పొందాలనుకుంటాడుగా. బిడ్డల కోసమే కదా ఎవడైనా భార్యని స్వీకరిస్తాడు. అప్పుడు నువ్వొక్క ఉపకారం చెయ్యి. నీకన్నా మాకు గొప్ప గర్భం ఎక్కడ దొరుకుతుందమ్మా? నువ్వు గంగమ్మవి, నీ కడుపున పుడతాం. నువ్వు పుట్టగానే మమ్మల్ని తీసుకెళ్లి గంగలో పడాయి. అంటే ఏమిటి? అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళు అమ్మ ఊళ్ళో పడిపోతారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? గంగలో పారేసింది అన్నట్టు ఉంటుంది. గంగలో పడేస్తే మేమవుతాం, ప్రాణం పోతాం. భూమి మీద పుట్టామా లేదా? పుట్టాం. ఉన్నామా లేదా? ఉన్నాం. పడేసే వరకు ఉన్నాంగా. పొత్తిళ్లలో ఉన్న వాళ్ళని పొత్తిళ్లలోనే పారాయి, నీళ్లలో. చూసే వాళ్ళకి కఠినంగా కనపడుతుంది, కానీ మా శాపం పూర్తయిపోతుంది. వశిష్ఠ మహర్షి అలా కదా మాకు శాపం ఇచ్చారు, తక్కువ కాలంలో వచ్చేస్తాం. అంటే ఆవిడంది, అంతవరకు బానే ఉంది కానీ మరి మహాభిషుడు ప్రతీప మహారాజు గారికి కొడుకుగా వస్తున్నాడు కదా, నన్ను భార్యగా స్వీకరించిన తరువాత దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలి అని ఆయన మనసులో కోరిక ఉంటుంది కదా. అందున మహాభిషుడు సామాన్యుడు కాడు కదా. అంతటి మహానుభావుడు భూమి మీద పుట్టిన తరువాత ఆయనకి కలిగినటువంటి కుమారుడు గొప్ప తేజోవంతుడు, దీర్ఘాయుష్మంతుడు, సర్వశాస్త్ర సంపన్నుడు కావాలని ఉంటుందా, ఉండదా? కాబట్టి మీలో ఒకడు దీర్ఘాయుష్మంతుడు కావాలి. కాబట్టి 7 గంగలో వదిలేస్తారు, 8వ వాడు బతకాల. వాళ్ళన్నారు, అమ్మా, వశిష్ఠుడి శాపం కూడా అదే, మా అదృష్టం. 8వ వాడు ప్రభాసుడు అన్నవాడు ఉన్నాడు, వాడు దీర్ఘాయుష్మంతుడు కావాలని వశిష్ఠ మహర్షి శాపంలో ఉంది. కాబట్టి వాడు ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంతేకాదు, అమ్మా, నువ్వు అనుగ్రహించావు కాబట్టి, దేవతాగణాలం కాబట్టి, నిష్కారణ ఉపకారం పొందం కాబట్టి నీకు మేము ఒక ప్రయోజనాన్ని చేస్తాం. ఏమిటా ప్రయోజనం అంటే, మాయందొక్క కళ్ళ తురీయాంశము దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండు అష్టమ వసువు ఆయుత భుజుడుండు నీకు ఆత్మోద్భవుడై. మా అందరి యొక్క తేజస్సులోంచి కూడా పావు వంతు తేజస్సు తీసేసి ఆ 8వ వాడు భూమి మీద పుట్టినప్పుడు వాడికి ఇచ్చేస్తాం. ఆ 8వ వాడు వాడి పూర్ణమైన తేజస్సుతో భూమి మీదకి వస్తాడు. అది కాకుండా
మా 7 తేజస్సుల్లోంచి పావు వంతు ఆయనకి ఇచ్చేస్తాం. అంటే వసువులుగా ఉంటే 8వ వాడికి ఆయన తేజస్సే. కానీ ఆ వసువులలో 8వ వాడు భూమి మీదకి మనుష్యుడిగా వచ్చినప్పుడు మాత్రం ఒక వసువు తేజస్సే కాదు, మిగిలిన 7 తేజస్సుల్లోంచి 7 పావు వంతుల తేజస్సు కూడా అందులోకి చేరిపోతుంది. అంటే 7 పావులంటే ఎంత అయింది ఇప్పుడు? 1/3 అంతేనా? కాబట్టి 1/3 కలుస్తుంది. ఆయన 1 కాకుండా ఇంకో 1/3 కలుస్తుంది తేజస్సు. అంత తేజస్సు కలుస్తుంది. కాబట్టి అమ్మ నీకు సంతోషమేనా? దీర్ఘాయుష్మంతుడు అంత తేజోవంతుడు నీకు కుమారుడిగా వస్తాడు. కాబట్టి మా 7 జన్మించినప్పుడు మాత్రం గంగలో విడిచిపెట్టే. లోకానికి చూడ్డానికి కఠినంగా అనిపిస్తుందమ్మా, కానీ ఇది దేవకార్యం. ఎవరికి అర్థం కావాలి? మేము తిరిగి మా తేజస్సులను పొంది దేవతాగణాల్లోకి వెళ్ళిపోతాం. మమ్మల్ని అలా అనుగ్రహించు. గంగమ్మంది తప్పకుండా అలా చేస్తారు. అంటే ఎవరో కదుపుతున్నారు, ఎవరో నడుపుతున్నారు. ఇప్పుడు మీరు లెక్క కట్టండి. ముందు మహాభీషుడు కదిలాడు. ఎవరు? సామాన్యుడు కాడు. 100 రాజసూయాగములు 1000 అశ్వమేధయాగములు చేసినటువంటి ఒక ఉత్తమమైన ధార్మికుడు ఈ భూమి మీద పుట్టబోతున్నాడు. అందున ప్రతీప మహారాజు గారి యొక్క కుమారుడిగా పుట్టబోతున్నాడు. అంటే మహాపరాక్రమవంతుడు, మహాతేజస్శాలి అవుతాడు. మహాభిషుని యొక్క తేజస్సుని మారు రూపంగా వస్తాడు ఆ పిల్లవాడు. పైగా ప్రతీప మహారాజు గారి యొక్క మనవడవుతాడు కదూ. కాబట్టి ప్రతీప మహారాజు గారి పోలికలు కొన్ని వస్తాయా రావా? అంటే మహాభిషుడు ప్లస్ ప్రతీపుడు ప్లస్ ప్రతీపుని యొక్క భార్య పోలిక. మరి నాయనమ్మ పోలిక కూడా ఉంటుందా ఉండదా? ఉన్నప్పుడు ఆమె మహాసాధ్వి, ఆవిడ సునందాదేవి. ఆ సునందాదేవి పోలిక రావాలా వద్దా? కాబట్టి ప్లస్ సునందాదేవి ప్లస్ తన తల్లి పోలిక, లోకములన్నిటినీ పవిత్రం చెయ్యగలిగినటువంటి గంగమ్మ. కాబట్టి తల్లి పోలిక ప్లస్ గంగమ్మ ప్లస్ 7 యొక్క వసువులలో పావు వంతు తేజస్సు. అంటే 1/3/4 ప్లస్ తేజస్సు ప్లస్ ఇంకా ఎన్ని ఎడతాయో చూద్దరు గాని అప్పుడైతే భీష్ముడు. అంటే ఎన్నిటిని తీస్తున్నారు? ఎందుకు అంటే వ్యాస ప్రయోజనం నడవాలి. మహాభారతంలో శాంతి పర్వంలో, అలాగే మహానుభావుడు ఆ అనుశాసనిక పర్వంలో లోకానికి ఎన్నో ధర్మాలు చెప్పగలగాలి అంటే అంపశయ్య మీద పడుకుని కూడా అది ఒక్క భీష్ముడైతేనే చెప్పగలడు. ఇన్ని తేజస్సులు కలిస్తే తప్ప అటువంటి మహా ధార్మికుడు, అంత గొప్ప వ్యక్తి ఈ లోకంలోకి ఎలా వస్తాడు? అంటే ఎవరో కదుపుతున్నారు. ఇంకా ఎంత దూరం కదుపుతారో, ఇంకా ఎన్ని జరుగుతాయో అంటే జరిగే సంఘటనలను బట్టి మీరేం గమనించవలసి ఉంటుంది. ఓ వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళనమాట. అంటే ఈ తేజస్సు కలుస్తోంది భీష్ముడిగా. ఈ తేజస్సులన్నీ కలిపి ప్రాణం పోసుకొని భీష్ముడిగా వస్తాయి భూమి మీదకి అని మీరు లెక్క కట్టుకోవాలి. ఇంకా నా ఈ ప్లస్ లెక్క ఎంత దూరం పెడుతుందో చూద్దురు అని. కాబట్టి ఇప్పుడు గంగమ్మ అంగీకరించింది. వసువులు సంతోషించి భూమి మీదకు వచ్చేస్తున్నారు. అదో జనన మరణ చక్రం. వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ కడుపున పుట్టడానికి ఎంత చక్రంలో తిరగాలో అంత చక్రంలోనూ అలా వేచి ఉండవలసిందే. అందుకే వాళ్ళు వచ్చి ఉండిపోయారు. అలాగా ఉండిపోయిన తరువాత ఆయన బయలుదేరి వచ్చాడు. ఎవరు? మహాభీషుడు. బ్రహ్మగారి శాపవశాత్తు ప్రతీప మహారాజు గారి కొడుకున పుట్టాలి కదా. ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రతీపుడికి కొడుకుగా పుట్టడానికి. ప్రతీపుడు రాజ్య పరిపాలన యందు, ధర్మానుష్ఠానమునందు, భార్యతో కలిసి నిర్వహించవలసినటువంటి ఉత్తమ కర్మలను చేయుట యందు పరమ అనురక్తితో పరమ ధార్మికమైన జీవనం చేస్తూ ఒక రోజున గంగా నది ఒడ్డున కూర్చుని గొప్ప తపస్సులో ఉన్నాడు. గంగమ్మ బయలుదేరి వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రతీప మహారాజు గారి యొక్క కొడి తొడ మీద కూర్చుని ఆమె ప్రతీప మహారాజు గారితో ఒక మాట అంది. ఏను జిహ్నుకన్య ఇంద్రసమాన నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున పరిగ్రహింపు నన్ను. ఆమె ప్రతీప మహారాజు గారి యొక్క కుడి తొడ మీద కూర్చుని ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడు కాగానే ఆయన వంక చూసి అంది, ఏను జిహ్నుకన్య. అబద్ధం చెప్పరా, నేను జహ్నువు యొక్క కుమార్తెని. ఎందుకంటే జహ్నువు యొక్క కుడి చెవిలోంచి బయటికి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు.
ఆయన యొక్క తనూభవ. గంగకి జాహ్నవి అని పేరు. నా పేరు జన్నుకన్య. గంగని ఇంద్ర సమాన, ఇంద్రుడితో సమానమైనదాన్ని, అంత తేజోవంతురాలి. ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నీ సద్గుణావళులకు సంతసిల్లి, నీ యొక్క సద్గుణముల యొక్క ఆవళులు అంటే వరుసలు, దీపావళి లాగా సద్గుణావళులకు సంతసిల్లి నీ మంచి గుణాలు విని ఎంతో ఆనందించారు. కాబట్టి భానుతేజ, సూర్యుని వంటి తేజస్సున్నవాడా, నీకు భార్యగా వచ్చితి, నన్ను నీ భార్యగా స్వీకరించు, ఇష్టమున పరిగ్రహింపు, నన్ను పరమ సంతోషంగా నీ భార్యగా స్వీకరించు. ఆయన కుడితొడ మీద కూర్చున్నటువంటి ఆమె వంక చూశాడు. చూసి ఆ ప్రతీప మహారాజు అన్నాడు, అనిన ప్రతీపుడిట్లనియే అంబురహానన అగ్నిసాక్షికంబున పరిణీతయైన సతి ఒప్పగా ఒక్కతగాని అన్యులన్ మనమున ఏమియున్ తలప ఇట్టి చితాత్ముగాని నన్ను ఇట్లని పలుకంగ నీ కగునే అన్యుల పలికిన ఎట్లు బెలవై. ఏమమ్మా గంగా, నేను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను సునందాదేవిని. ఆమె నా ధర్మపత్ని. నా యందు కామం ఏర్పడితే అది ధర్మము చేత ముడిపడాలి. ఒక్క సునందాదేవి యందు మాత్రమే కామము తప్ప అన్య స్త్రీలను నేను అటువంటి దృష్టితో చూడను. నేను అటువంటి వాడిని నీకు తెలీదా? తెలిసి కూడా ఇట్టి జితాత్ము అంటే అంత ధర్మాన్ని పాటించేవాడినని నీకు తెలియదా? అగ్నిసాక్షిగా ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి ఎవరిని స్వీకరించానో వారి యందే నా కామము తప్ప అన్య స్త్రీల యందు నా కామం ఉండదు. ఇటువంటి వాణ్ణని తెలిసి కూడా నన్ను భర్తగా పొందుతాను అని ఎలా అనుకున్నావు? నిన్ను భార్యగా స్వీకరించమని అడుగుతున్నావే, వచ్చి నా తొడ మీద కూర్చున్నావే, ఇలా అడగచ్చా అని. అయినా ఇక్కడ ధార్మికమైన ఒక లోపం జరిగింది. పురుషుని యొక్క ఎడమ తొడ మీద కూర్చునేది ఎవరు అంటే భార్య ఒక్కతే. ఒక్క భార్య మాత్రమే ఎడమ తొడ మీద కూర్చుంటుంది. అందుకే వామాంక స్థిత జానకి పరిలసత్కో దండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అని. వామాంక స్థిత జానకి పరిలసత్, రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటుంది సీతమ్మ భద్రాచలంలో. ఎడమ తొడ మీద కూర్చుంది అంటే దాని అర్థం ఏమిటంటే భార్య. కుడి తొడ మీద ఎవరు కూర్చోవాలి? కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పుత్రపుత్రికా సంబంధము, కూతురు కానీ కుడి తొడ మీద కూర్చోవాలి. ఎడమ తొడ స్పర్శ అంటే ఎడమ తొడ మీద కూర్చోవడం వాళ్ళకి అంగీకారం కాదు, వాళ్ళు అలా కూర్చోకూడదు, అర్హం కాదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? గంగా, నా కుడి తొడ మీద కూర్చున్నావు. నా కుడి తొడ మీద కూర్చున్నందుకు నువ్వేమవుతావు? నాకు బిడ్డలు లేరు, నువ్వు నాకు కూతురు అవ్వాలి. కానీ నువ్వు ఏ బుద్ధితో వచ్చావు నా దగ్గరికి? నాకు భార్య నమాలని వచ్చావు. నువ్వు నాకు భార్యవి కాలేవు. ఎందుకంటే ఒకటి ధర్మం అంగీకరించదు. నాకు అగ్నిసాక్షిగా నేను తాళి కట్టిన భార్య ఉంది. 2, కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి నాతో సమానం ఎవరు? నా కుమారుడు. ఆత్మావై పుత్రనామాసి, ఆయనకి భార్య అవుతావు. అయితే నాకు కోడలవుతావు. కోడలువి కాబట్టి కుడితొడ మీద కూర్చున్నావు, ధర్మం చెల్లుతుంది. కాబట్టి నువ్వు నా కోడలు అవుతావమ్మా, నా కొడుకు పుడితే అతనికి ఇల్లాలి అవుతుంది. ఆమె చాలా సంతోషం. ఈ మాట అన్నావు, నీ కుమారుడికి ఇల్లాలినవుతానని విడిపోయి. ఇక్కడ మళ్ళీ ఓ అనుమానం వస్తుంది. ఏమండి, అసలు గంగమ్మ బయలుదేరి ఎందుకు వస్తోంది కిందకి? మహాభిషుడు ప్రతీపుని యొక్క కుమారుడిగా వస్తే ఆయనకి నేను ఇల్లాలినవుతాను అని వస్తోంది. ఎవరి తొడ మీద కూర్చుంది? వెళ్ళి ప్రతీపుడు తొడ మీద కూర్చుంది. ప్రతీపుడికి కొడుకుగా వచ్చిన వాడికి భార్యగా వస్తానన్న మనిషి ప్రతీపుడు తొడ మీద కూర్చుని నేను నీకు భార్యను అవుతానని అడగచ్చా అసలు? అప్పుడు ఆయన ఏమవుతాడు? గంగమ్మకి మామగారు అవుతాడు. మామగారు ఎవరితో సమానం? తండ్రితో సమానం. ఆమె ప్రతీపుని యొక్క కుమారునికి భార్యనవుతాను అని వస్తున్నది. ఆయన మామగారు అవుతారని తెలిసి ఆయన తొడ మీద కూర్చోవడం ఏమిటి? కూర్చుని నీకు భార్యనవుతానని అడగడం ఏమిటి? అసహ్యంగా లేదా ఆ విషయం? అసలు అలా ఎందుకు చేసింది గంగమ్మ? అసలు ప్రతీపుడు ఒళ్ళో ఎందుకు కూర్చుంది? వెళ్ళి ఆ తొడ మీద ఎందుకు కూర్చుంది? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది.
ఆవిడికి మనసులో ఒక అనుమానం ఉంది. ఏమిటా అనుమానం అంటే, మహాభిషుడు అంత గొప్పవాడు కదా, అన్ని యజ్ఞములు చేసినవాడు కదా, అన్ని యాగములు చేసినవాడు కదా, అంతటి ఉత్తమ ధార్మికుడు కదా, అటువంటి వాడికి బ్రహ్మగారు శాపమిచ్చారు నా కారణంగా. అది నాకు తెలిసో తెలియకో ఏం జరిగిందో మొత్తానికి జరిగిపోయింది. నేను కారణం అయిపోయాను. భూమి మీదకి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోవడం కాదు, ప్రతీపుడు కనపడతాను నాకు వరం ఇమ్మని బ్రహ్మగారిని అడిగాడు. ఇంత గొప్పవాడు మహాభిషుడు నాకు తెలిసి, అంత గొప్పవాడైన మహాభిషుడే ప్రతీపుని కడుపున పుడతాను అని అడిగాడంటే ఈ ప్రతీపుడు ఎంత గొప్పవాడై ఉండాలి? ఏదో చాలా గొప్ప గుణం ఉండాలి. ఏమిటా గొప్ప గుణం? ఏదో 4 రాజ్యాలు గెలవడమును 12 పులుల్ని చంపడం అదే కాదు. ధర్మనిష్ట ఉన్నవాడై ఉండాలి. ఏమిటైన ధర్మనిష్ట చూద్దాం. లోకంలో తొందరగా ధర్మం పాడైపోయేది ఎక్కడ అంటే ఇదిగో ఇటువంటి సంఘటనలు జరిగింది కాబట్టి చూద్దాం నిలబడగలడా నిలబడలేడా అని వచ్చి ఆమెకి ముందే తెలుసు కనుక కోడలే అవ్వాలనుకుంటోంది కనుక ఏం మాట్లాడతాడో చూద్దామని కుడితోడ మీద కూర్చు. ఆయన తన ధార్మిక నిష్ఠ ఏమిటో బయటపెట్టాడు. అందుకే ముందే ఒక మాట చెప్పింది, ఎందుకు వచ్చానో తెలుసా, నీ ఎందు మన్మథానురాగము కలిగి అన్న మాట వాళ్ళ. నీ సద్గుణావళులకు సంతసిల్లి, నీ సద్గుణములకు సంతసిల్లి వచ్చాను. ఇప్పుడు నిలబెట్టుకో నీ సద్గుణాలు. ఏమిటై ఉండాలి ఆయన సద్గుణం? తాళి కట్టిన ఇల్లాలి ఎందు మాత్రమే కామము, అన్య స్త్రీలను తల్లిలా చూడగలిగినటువంటి చిత్తము, మనసు ఎప్పుడూ ధర్మమునందు మాత్రమే ప్రవర్తించడం, ఇవి సద్గుణములు. ఈ సద్గుణములు నీ ఎందు నిరూపణమైతే మహాభీషుడు అందుకు కోరుకున్నాడనమాట. నాకు అర్థమవుతుంది. అప్పుడు నీలాంటి వాడికి అలాంటి వాడు కొడుకుగా వస్తే అమ్మో ఎంత గొప్ప తేజోమూర్తి అవుతాడు, వాడికి భార్యనవడం నాకెంత అదృష్టం. అంటే దీని వెనక ఏదో ఉంది. అప్పుడు నా కడుపున పుట్టి దీర్ఘాయుష్మంతుడయ్యేవాడు ఉన్నాడే, వాడు సామాన్యుడు కాడు, ఏదో ఉంది, గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తాడు, మానవ జాతి ఉన్నంత కాలం గుర్తుండిపోయేవాడు అవుతాడు. అందుకు నేను కారణం అవుతానన్నమాట. అందుకు లెక్క కట్టింది ఆవిడ, అందుకు పరీక్షించడానికి వచ్చింది. అంతేగాని అర్థం బద్ధం లేకుండా వచ్చి కుడితొడ మీద కూర్చున్నది కాదు. అందుకు పద్యంలో ఆ మాట అలా వేశారు అన్నయ్య గారు. ఈ మాటలు వింది చాలా సంతోషించింది. అమ్మా నువ్వు నాకు కోడలు అవుతావమ్మా అని ప్రతీప మహారాజు గారు చెప్పినటువంటి మాట విని ఎంతో సంతోషించినటువంటి గంగమ్మ తప్పకుండా అట్లాగే జరుగుగాక అని ఆమె వెళ్ళిపోయింది. అంతేకాని ఆమె క్రోధాన్ని పెట్టుకోలేదు. ఇదే భీష్మాచార్యుల వారి విషయంలో అయితే అంబ ఎంత దూరం నడిపిందో కథ. అసలు భీష్ముడి జీవితంలో వచ్చే మలుపులు గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అన్ని మలుపులు తిరుగుతాయి. అన్ని మలుపులు తిరగకపోతే భీష్ముడు ఎందుకు అవుతాడు? అంత గొప్ప వ్యక్తి ఎందుకు అవుతాడు? సాదాసీదాగా నడిచిపోతే జీవితం ఎందుకు అవుతుందండి? మహాత్ముల జీవితం అనేటప్పటికి అందులో ఎన్ని ఉద్ధాన పతనాలు ఉండాలి, ఎన్ని కష్ట సుఖాలు ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండాలి. అప్పుడు కదా దార్శనికులు అవుతారు. ఏమీ లేకుండా సామాన్యంగా ఉండిపోతే వాడు మహాత్ముడు ఎందుకు అవుతాడండి? బొత్తి కాలిపోయినా వెలుగునివ్వగలిగినదే దీపం అవుతుంది. అంతేగాని నేను కాలకూడనన్నది దీపం ఎప్పటికీ కాలేదు కదా. అందుకని ఆమె సంతోషించింది. ప్రతీప మహారాజు అనుగ్రహించాడు. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తరువాత ఆయన తన ధర్మపత్ని అయినటువంటి సునందాదేవితో గొప్ప తపస్సు చేసి పుణ్యక్షేత్ర దర్శనం చేశాడు. చేసిన తరువాత ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రతీప మహారాజు గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి శంతనుడు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అధిక పుణ్యమూర్తులైన ఆ ఇరువురకును అమరనిభుడు కౌరవాన్వయంబు వెలుగుచుండ పుట్టే వీరాగ్రగణ్యుండు సంతతార్థదాయి శంతనుండు. శంతనుడు అని పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు. ఎవరికి? అధిక పుణ్యమూర్తులైన ఆ ఇరువురకు. ఆ దంపతులు ప్రతీప మహారాజు సునందాదేవి ఉన్నారే, ఎంత మంచి పేరండి. సునంద 3 అక్షరాలు. ఆడపిల్లలకి పెట్టడానికి యోగ్యమైన పేరు. అంత గొప్ప ఇల్లాలు ప్రతీప మహారాజు గారి కూతురు. ఏమో అలాంటి పేర్లన్నీ కనుమరుగైపోతున్నాయి. ఆ సునందాదేవి ఉందే, ఆమెకు ప్రతీప మహారాజు గారికి కలిసి జన్మించినటువంటి ఆ ఉత్తమమైనటువంటి పిల్లవాడు అమరనిభుడు.
దేవతలు ఎటువంటి కాంతితో ఉంటారో అటువంటి కాంతి కలిగిన వాడు. కౌరవాన్వయంబు వెలుగుచుండ పుట్టే. కురు మహారాజు గారు పుట్టిన కారణం చేత, వంశకర్త అయిన కారణం చేత వంశానికి కౌరవ వంశము అని పేరొచ్చింది. వంశకర్త అయిన కురు మహారాజు గారి యొక్క వంశంలో పుట్టినటువంటి పెద్ద దీపం ఆ పిల్లవాడు. వీరాగ్రగణ్యుండు, వీరులలో అగ్రగణ్యుడు, అంత గొప్ప వీరుడు. సంతతార్థదాయి శంతనుండు, నిరంతరము దానములను చేస్తూ ఉంటాడు. అందరి యొక్క కోర్కెలను తీర్చగలిగిన వాడు. ఎవరిని చూస్తే లోకం శాంతిస్తుందండి? ఎవరిని చూస్తే సంతోషపడతారు? అంటే ఎప్పుడూ అవతల వారు ప్రశాంతంగా ఉండాలని, అవతల వారు సంతోషంగా ఉండాలని ఆలోచించగలిగిన వాడు, తన సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళ యొక్క ఉన్నతి కొరకు పాటుపడగలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడిని చూసినప్పుడు లోకం ఆనందిస్తుంది. శంతన మహారాజు గారి యొక్క జీవితం కూడా అటువంటిది. అందుకే సంతతార్థదాయి శంతనుండు. ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఈ పిల్లవాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు ప్రతీప మహారాజు. కానీ పెళ్లి చేయలే. ఏం చేయాలి? న్యాయానికి కొడుక్కి పెళ్లి చేసి తపస్సు కోసం అని చెప్పి వానప్రస్థాశ్రమానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే కొడుకుని యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు. అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత అంతఃపురాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎంతంత భోగభాగ్యాలు అనుభవించిన వాళ్ళు కానివ్వండి, ఒక వయసు వచ్చిన తరువాత మాత్రం అన్యవ్యాపకాన్ని అంగీకరించేవారు కాదు. ఇక కొడుకు తనంత తాను నిలబడగలడు అంతే. ఇంకా ఉన్న ఓపికంతా ఎక్కడ వెచ్చిస్తావు? మరప్పుడు నీ జన్మ ప్రయోజనం ఏమిటి? జీవుడు ఏమైపోతాడు? అందుకే జీవ ప్రయోజనం అనేటటువంటిది అత్యంత ప్రధానం. ఇవాళ నువ్వు ఒక స్థానంలో ఉన్నావు, భర్త ఓ స్థానం, తండ్రి ఒక స్థానం. నీ ఓపిక ఉడిగిపోయే వరకు సంపాదిస్తూ కూర్చో. ఈ ఓపిక ఉడిగిపోయి ఊపిరి ఆగిపోతే పంచుకునే వాళ్ళు ఉంటారంతే. నిన్ను ఉద్ధరించేవాడు ఎవడుంటాడు? ఓపిక అయిపోయాక ఏం చేస్తావు? ఈ శరీరము ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం. ఈ శరీరంలో ఓపికంతా ఉడిగిపోయి చేయడానికి ఏమీ లేనప్పుడు ఏం చేసుకుందాం అనుకుంటున్నావు? దేనికోసం? ఆ సంపాదన మీద వ్యామోహం. ఎందుకంత వెర్రి? ఎన్నాళ్ళు సంపాదిస్తావు? ఈ జీవుడి గురించి నీకు ఆలోచన ఉండక్కర్లా? ఇది తెలియక మాట్లాడడం హ్రస్వ దృష్టి, ప్రాపంచిక దృష్టి. అది తెలిసి మాట్లాడడం ఉండవలసిన సహేతుకమైన దృష్టి. అందుకే తన జీవుడి గురించి తాను ఆలోచించుకునేవారు. ఇక్కడ మా అబ్బాయి రాజయ్యాడు, యువరాజయ్యాడు, పెళ్ళయింది, మనవలు పుడతారు, మనవరాళ్ళు పుడతారు, ఇలా కూర్చుంటే నా జీవుడు ఏమైపోవాలి? అందుకని ఇన్ని ఉన్నవాళ్ళు వదిలిపెట్టి భార్యను తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయి వానప్రస్థంలో తపస్సు చేసి తరించిపోయారు. అవి మార్గదర్శనం చేస్తాయి మనకి. ఏ వయస్సులో మనిషి ఎలా బ్రతకాలో నేర్పుతాయి. లేనినాడు ఎలా నిన్ను నువ్వు దిద్దుకుంటావు, ఎలా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, నిన్నెవడో ఉద్ధరిస్తాడని నమ్మకం. కాబట్టి ఆయన కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి అడవులకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. ప్రతీప మహారాజు ఎవరు? ఇంత తపస్సు చేసిన వాడు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈయనకి పెళ్లి మాత్రం చేయలేదు. కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, తను మధ్య తానొక్క కన్య సురనదీ తటమున నన్ను కనిన ఆ కన్యక చూచి నీవిట్టి కమనీయ రూపవు ఒనరా నా సుతునకు భార్య వగుమన్న ఒడబడి ఈయగునియే కావున దాని తగ వివాహమగుము నెయ్యమునను. ఒకానొకప్పుడు నేను కుమార గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాను. తపస్సు చేసుకుంటుండగా నా దగ్గరికి చాలా అందమైనటువంటి ఒక స్త్రీ వచ్చి నా తొడ మీద కూర్చుని భార్యనవుతానని అడిగింది. నువ్వు కుడి తొడ మీద కూర్చున్నావు, కుదరదు, నాకు కోడలు ఇవ్వదు గానివి అని చెప్పాను. ఆమె వెళ్ళిపోయింది. నేను ఆమెకు మాట ఇచ్చాను. నీకు తగిన ఇల్లాలు నిర్ణయం చేసేశాడు తండ్రి. ఆమె నాకు ఇప్పుడు కనపడలేదు. ఆమె కనపడి నీకు పెళ్లి చేసే వరకు నేను ఉండడం కుదరదు. కాబట్టి తండ్రి మాట, ఆమె కనపడినప్పుడు ఇల్లాలిగా స్వీకరించు. ఆమె వస్తుంది ఇప్పుడు, మళ్ళీ వచ్చినప్పుడు నా మాట జ్ఞాపకం తెచ్చుకో, ఇల్లాలిగా స్వీకరించు. పెళ్లి చేయలేదు. అమ్మో, ఏమి ధార్మిక నిష్ట అండి, ఏమి నమ్మకం!
ఎంత తన జీవోద్ధరణ కొరకు ప్రయత్నం అంటే నిజానికి మీరు ఒక్కటి గమనించండి, సమాజ ప్రయోజనానికి పెద్దపీట వేశాడు తప్ప వ్యక్తి ప్రయోజనానికి పెద్దపీట వెయ్యలేదు. వ్యక్తి ప్రయోజనానికి పెద్దపీట వేస్తే మా అబ్బాయికి పెళ్లి అవ్వాలి కదండి, ఆ అమ్మాయి కనపడాలి కదా, నీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి రాకపోతే నీ చెప్పారని వీడు ముసలాడైపోయి కూర్చుంటే, కాబట్టి ఆ అమ్మాయి రావద్దు, వచ్చాక వీడికి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసి వంశాంకురాన్ని చూసేసి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు అంతఃపురంలో కూర్చుంటాడు. ఎవరికి తెలిసి అప్పటి వరకు ఉంటాడు ప్రతీపుడని? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఆయన తపస్సు మీద ఆయనకి నమ్మకం, ఆ వచ్చి మాట్లాడిన ఆవిడ మాట మీద ఆయనకి నమ్మకం, కాబట్టి వస్తుంది. తిరుగులేదు, తన మాట సత్యం. కాబట్టి కోడలు వచ్చినట్టే వంశం నిలబడి తీరుతుంది, ఏం బెంగలేదు. నేను చేసిన తపస్సు అంతా ఎక్కడికి పోతుంది, కాబట్టి వంశం నిలబడుతుంది, తన నమ్మకం. కానీ మరి ఇంతకాలం ఎందుకున్నాడు అంతఃపురంలో? ప్రజలకి దిక్కు కావాలి, ప్రజల్ని ధార్మికంగా పరిపాలించేటటువంటి రాజు కావాలి. అందుకే తను కొడుకుని కన్నాడు, ఆ కొడుకుని పెద్దవాణ్ణి చేశాడు, యవరాజ్య పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు. ధార్మికంగా ప్రజల్ని పరిపాలన చేయి, మన వంశంలో ఉన్న పెద్దల్ని గుర్తుపెట్టుకో, ప్రజల్ని కన్న బిడ్డల్లా పరిపాలించు అంటే తన వ్యక్తిగతమైన కోరికలకు పెద్దపీట వేశాడా, సమాజ హితమునకు పెద్దపీట వేశాడా? అంటే సమాజ హితమునకు పెద్దపీట వేశాడు. దేశము అరాచకమైపోవడానికి వీల్లేదు, అందుకని తను కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. కోడలు రావాలి, మనవలు పుట్టాలి, దాని గురించి తాను ఆలోచించాడు. తాను నిష్క్రమించాడు, మాట చెప్పి వెళ్ళిపోయాడు. కోడలు వస్తుంది ఒకనాడు, నేను మాట ఇచ్చాను, ఆ అమ్మాయి వస్తుంది, స్వీకరించు చెప్పి వెళ్ళిపోయాడు. శంతనుడు తప్పకుండా అలాగే స్వీకరిస్తానని నాన్నగారు. సంస్కృత భారతంలో శంతన మహారాజు గారి గురించి కొన్ని విశేషాలు చెప్పారు. అందులో అన్నారు, జీర్ణం ఆయన యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనం విదుహు. ఆయనకి శంతన మహారాజు అని ఎందుకు పేరు పెట్టారంటే, ఆ పిల్లవాడు పుట్టినదాదిగా ఎంతటి ధార్మిక నిష్ట కలిగిన వాడు, ఎంత తపశ్శక్తి సంపన్నుడు. మరి వచ్చిన తేజస్సు ఎవరు? మహాభీషుడు. ఎంత తపశ్శక్తి సంపన్నుడంటే, బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి గడగడ వణికిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శంతన మహారాజు గారు తన చేత్తో ఇలా ముట్టుకుంటే వాళ్ళు పునర్యుయాచ భవతి, వాళ్ళకి మళ్ళీ యవ్వనం వచ్చేది. అంటే వృద్ధులు మళ్ళీ యవ్వనం పొందేటట్టుగా తన యొక్క కరస్పర్శ చేత అనుగ్రహించగలిగిన వాడు. అదే పనిగా బోర్డులు పెట్టి ముట్టుకోవడమే పనిగా పెట్టుకున్నవాడని కాదు దాని ఉద్దేశ్యం. ఆయన అనుగ్రహించి ముట్టుకున్నాడు అనుకోండి, ఒక వృద్ధుడు యవ్వనంలోకి వెళ్ళిపోతాడంటే కాలచక్రములో వచ్చేటటువంటి వికారములు ఏముంటాయో దాన్ని వెనక్కి తిప్పగలిగిన సమర్థుడు, అంటే ఈశ్వరాంశ సంభూతుడు. అంటే అది సామాన్యమైన తేజస్సు అయితే అలా చేయగలరా? కాలంలో కొన్ని పరిణామములు జరిగిపోతాయి, కాలంలో కొన్ని వికారములు వచ్చేస్తాయి. కాలములో వచ్చే వికారములను వెనక్కి తిప్పడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా వృద్ధాప్యంలో ఉన్నవాడిని యవ్వనంలోకి ఎవరు తీసుకెళ్ళగలరు? కానీ ఆయన తన స్పర్శ చేత, ఆయన ఇలా ముట్టుకున్నాడు అనుకోండి, వృద్ధుడు యవ్వనంలోకి ఎడతాడు. అలా తీసుకెళ్ళగలిగిన వాడు కాబట్టి పునర్యువాచ భవతి. ఎలా అంటే యం యం కరాభ్యాం స్పృశతి, తన చేత్తో ముట్టుకుంటే చాలా అలా అనుగ్రహించగలడు. అలా ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి శంతన మహారాజు అని పిలిచాడు. అసలు నిజానికి యవ్వనంలో ఉండగా ఏ అనురక్తితో ఉండాలో ఆ అనురక్తి కన్నా ఈ ఓపిక భగవత్ శక్తి కోసం భగవంతుని అనుగ్రహానికి ఉపయోగించాలని భార్య సునందాదేవి, ప్రతీప మహారాజు కూడా అంత తపస్సుకి పుణ్యక్షేత్ర దర్శనానికి ఉపయోగించి, అయ్యో రాజ్యం కోసం సంతానాన్ని పొందాలి కదా అని వృద్ధాప్యంలో కొడుకుని కన్నారు. కాబట్టి శాంతస్య యజ్ఞే సంతానస్తస్యాత్ సశాంతను, ఆయన పరమ ప్రశాంత చిత్తులైపోయి వృద్ధులైపోతూ ఉండగా ప్రతీప మహారాజుకి సునంద మహాదేవికి పుట్టినటువంటి వాడు కనుక శంతన మహారాజు అని పిలవబడ్డాడు. ఈ రెండు కారణముల చేత శంతనుడు అని పిలవబడ్డాడు. శంతన మహారాజు గారి గొప్పతనం ఏమిటంటే, మిగిలిన రాజులందరినీ గెలిచి చక్రవర్తి కావడం కాదు, నీలాంటి చక్రవర్తి ఉంటే మేము ఎంత గొప్పగా ఉంటాము అని రాజులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇన్ని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు.
అఖండ భూమండలాన్ని అలా పరిపాలించాడు శంతన మహారాజు. అంతటి గొప్పవాడు. అటువంటి శంతన మహారాజు గారు ఒకనాడు గంగానదీ తీరానికి వెళ్ళాడు. వేటాడుతున్నాడు. వేట అనేటటువంటిది మీకు నేను ఇతపూర్వం కూడా మనవి చేశాను, ఏదో ఉన్మత్తతతో చేసేది కాదు. క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి గ్రామాలలోకి పట్టణాలలోకి ప్రవేశించి జనపదాల్ని నశింప చేయకుండా, సాధు జంతువుల్ని హింసించకుండా ప్రభువులు పూర్వం ఏం చేసేవారంటే కొన్నిటిని నిగ్రహించేవారు, కొన్నిటి సంఖ్య తగ్గించేసేవారు. దానితో పాటుగా తమ గురి చూసి కొట్టగలిగిన నైపుణ్యాన్ని పరిశీలించుకోవడానికి కూడా అదొక అవకాశంగా ఉండేది. అందుకే వేటాడేవారు. అలా వేటాడడం కోసం వెళ్ళాడు శంతన మహారాజు గారు. వెళ్ళి గంగానదీ తీరంలో అరణ్యాల్లో వేటాడాడు. వేటాడి ఒక చోట కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ ఆయనకు ఒక స్త్రీ కనపడి ఆయన చూశాడు. చూసి వెంటనే ఆలోచన చేశాడు, ఈమె దేవకాంతయ, రాక్షసకాంతయ, పన్నగ కాంతయ, గంధర్వకాంతయ, ఈమె మనుష్యకాంత మాత్రం కాదు. ఎందుకంటే మనుష్యలోకంలో ఇంతటి తేజోంశ సంభవులైనటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉండదు. ఈమె గొప్ప స్వభావంతో గొప్ప తేజస్సుతో కనపడుతోంది అని ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమె తిన్నగా నడిచి దగ్గరికి వచ్చి నిలబడింది. చెప్పాడుగా ప్రతీప మహారాజు. వచ్చి ఆమె ఒకటే మాట అంది, ఏమీ చెప్పలేదు తన గురించి. అదే ప్రతీప మహారాజుకి అయితే చెప్పింది, నేను జాహ్నవిని అని చెప్పింది. శంతన మహారాజు గారికి అయితే చెప్పలా. చెప్పకుండా నీవు నా యందు అనురక్తుడవైనట్లుగా నాకు అనిపిస్తోంది, నేను నీకు భార్యనవుతాను, నాకు అభ్యంతరం లేదు. నీవు నన్ను భార్యగా స్వీకరించి సంతోషంగా నీవు కోరుకున్న సుఖములను అనుభవిస్తూ ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలన చేద్దుగాని. కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులకు నువ్వు అంగీకరిస్తేనే నేను నీకు భార్యనవుతాను. ఏమి షరతులని అడిగాడు ఆయన. ఆయనకి ఒకలా వినపడుతుంది, ఎందుకంటే అప్పుడు మంచి అనురక్తుడై ఉన్నాడు కదూ. అందుకని ఆమె మాటలు అంత త్రోసిపుచ్చవలసినవిగా ఆయనకి అనిపించలేదు పాపం. ఆమె పెట్టిన మొదటి షరత్ ఏమిటంటే, నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి. ఇది ఎందుకు చేశావు అని అడగకూడదు. ఆయన ఏమనుకున్నాడంటే, అంత కాని పని ఎందుకు చేస్తుంది అసలు? ఇంత తేజస్సు కలిగినది, ఇంత తెలివైన పిల్ల, అన్నిటిని మించి మా నాన్నగారు చెప్పిన పిల్ల, నేను ఎందుకు చేస్తున్నావని అడగవలసిన పని చేస్తుందా అని అనుకున్నాడు. కాబట్టి నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి. ఇది ఎందుకు చేస్తావు, చెయ్యొద్దు అని నువ్వు అడ్డు పెట్టకూడదు. మీరు బాగా వింటున్నారో లేదో, నేను చేసినది అంగీకరించాలి, ఒప్పుకోవాలంటే అవును మంచి పని అనాలి. అప్పటికి నీకు అది మంచి పనిలా అనిపించినా అనిపించకపోయినా అదేమిటలా అని అనకూడదు. అది మంచి పనే అని నువ్వు అంగీకరించాలంతే. ఒకవేళ నీకది మంచి పనిలా అనిపించకపోయినా అడ్డు పెట్టకూడదు. అలా ఎందుకు చేస్తావు, చెయ్యొద్దు అనకూడదు, అంతే వెళ్ళిపోతా. అడ్డు పెట్టకూడదు. పరుషంగా మాట్లాడకూడదు. పరుషంగా మాట్లాడితే ఉండను, అంటే నా మనసు బాధపడేలా మాట్లాడకూడదు. అలాగే నాకు నచ్చని మాటలు మాట్లాడామనుకో ఏవైనా, అంటే అది వింటున్నప్పుడు నన్ను అంటున్నవే ఇలా అంటున్నాడు కానీ అని అర్థమయ్యేటట్టుగా నా మనసుకి నచ్చనివి నా మీద పెట్టి మాట్లాడకుండా కాకి మీదో పిల్లి మీదో పెట్టి నాకు అన్వయం అయ్యేటట్టుగా నువ్వు మాట్లాడినా నేను వెళ్ళిపోతా. ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటుంది ఆవిడ? ఆమె వసువులకు వరం ఇచ్చింది, మిమ్మల్ని 7గురిని నా కడుపున పుట్టగానే గంగలో పడేస్తానని చెప్పింది. ఏ తండ్రి ఒప్పుకుంటాడు? ఏ తండ్రి అయినా సంతానాన్నే కదా కోరుకుంటాడు. అందులో కొడుకు, అందులో రాజవంశాల్లో కొడుకులంటే మాటల వంశం నిలబడద్దు, పితృకార్యాలు నడవద్దు, పితృరుణం తీరద్దు. వాడంతట వాడు ఏదో మరణించాడయా అంటే అర్థం ఉంది. కడుపున పుట్టిన బిడ్డని చక్రవర్తి అనాథల్ని రక్షిస్తాడు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని, ఆ బిడ్డల్ని కన్న తల్లి పుత్తిళ్లలో పట్టుకెళ్ళి గంగలో మారేస్తుంటే ఊరుకోగలరా తండ్రి? ఆయన రాచరికం కన్నా తండ్రితనం మేల్కొంటుంది. ఏం పనిలేవి అంటాడా అండ అంటే వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు నా యందు అనురక్తి ఉంటే, అసలంటూ ఉంటే వడ్డీ ఉంటుంది, ఇంకో కొడుకు పుడతాడేమోలే పోన్లే ఊరుకుందాం అని ఊరుకోవాలి.
ఆ 7గురికి నేను ఇచ్చిన వరం పూర్తయిపోవడానికి ఈ మాట అడ్డు పనికొస్తుంది. ఎంతకాలం పనికొస్తుంది అంటే ఈశ్వరి ఇచ్చ వరం పూర్తయ్యే వరకు పనికి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆమె తన కార్యము సఫలమవడానికి వీలైనటువంటి రీతిలో షరతులు పెట్టి శంతన మహారాజు గారికి భార్య అయింది. తెలుగు భారతంలో అయితే పెండ్లాడాడు అనే ఉంది. వివాహం చేసుకున్నాడు, పెండ్లి ఆడి అని రాశారు నన్నయ్య గారు. భార్యగా పెండ్లాడి స్వీకరించాడు. నేను సత్యవతీదేవిని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు శంతన మహారాజు అని తెలుగు భారతాన్ని బట్టి చెప్పడం కష్టం. పెండ్లాడి ఆమెతో సంతోషంగా జీవనం చేస్తున్నాడు. మళ్ళీ వెనక నుంచి ముందుకు ఒకటి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు ఆమె మనుష్యకాంతగా ప్రవర్తిస్తుంది. ఎందుకని? మహాభీషుడు అక్కడ దేవలోకంలో ఉన్నవాడు మనుష్యుడిగా వచ్చాడు బ్రహ్మశాపానికి. ఈమె కూడా మనుష్యకాంత అయితే తప్ప మర్త్యలోకంలో వసువులు పుట్టే అవకాశం లేదు మనుష్యుల్లా. అప్పుడు కాని వశిష్ఠ శాపం తీరదు. తాను అనుకున్నది కూడా పూర్తయిపోతుంది. మహాభీషుడు తన యందు అనురక్తుడయ్యాడు, ఆయన కోరిక తీర్చేశాడు. ఇన్ని జరిగిపోవాలి అంటే తాను కూడా మనుష్యకాంతగా మారిపోవాలి. అందుకే ఒక నదిగా ప్రవహించగలిగినది, నదికి అధిష్టాన దేవత అయినది, ఒకనాడు బ్రహ్మసభలో దేవకాంతగా నిలబడినది, ఇవాళ మనుష్యకాంతగా నిలబడి శంతన మహారాజు గారితో కలిపి ధార్మికంగా సంతోషంగా జీవనం చేస్తాం. వాళ్ళ యొక్క అనురాగ ఫలంగా ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి, ఏ తండ్రికైనా ఆనందమే కదా. అందుకే కొడుకు పుట్టాడనగానే అందులో అంతఃపురంలో ఎంత సంబరం, బా కొడుకు పుట్టాడని రాజ్యం అంతా ఎంత సంబరం. ఈమెకి తెలివొచ్చింది. ఆ నెత్తుటి గుడ్డు ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది, తిన్నగా నడిచి వెళ్ళి గంగానదిలో పారేసి తిరిగి వచ్చింది. ఏమని అడిగితే ఎవరు అడగాలి? ఊళ్ళో వాళ్ళు అడిగే సంసారం కాదది, రాజుగారి భార్య. రాజుగారు అడగాలి. ఆయన భర్త, దైవం అన్నీ ఆయన అడగాలి. ఆయనే అడగలేదు. ఎందుకు అడగడం? ముందే షరతు పెట్టిందిగా, నాకు ఇది నచ్చలేదనకూడదు, నువ్వు అడ్డు చెప్పకూడదు, నా మనసు పట్ల గాయపడేటట్టుగా పరుషంగా మాట్లాడకూడదు, నా మనసు బాధపడేటట్టు ఏవి ప్రసంగం చేయకూడదు. అందుకని అన్ని విధాలుగా తలుపులు వేసేసిందిగా. ఆయన దీనన్నింటికీ పర్యవసానం ఏమిటి? మౌనంగా ఊరుకున్నాడు. ఇంకా ఏం చేయగలడు? నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. తర్వాత రెండో కొడుకు పుట్టాడు. మళ్ళీ పట్టుకెళ్ళి గంగలో బారేసి ఇలా 7 కొడుకులు పుట్టాడు. 7 కొడుకుల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టే పట్టుకెళ్ళేది, గంగలో పడేసేది. లోకానికి మాత్రం ఎంత బాధాకరంగా కనిపిస్తుంది ఆ సన్నివేశం. అసలు ఇటువంటివి దినపత్రికల్లో చదివినా ఎక్కడైనా విన్నా కూడా మనసుకి ఎంతో క్లేశంగా ఉంటుంది. ఏమా ఈ ధూర్త చేష్టితాలని. అటువంటిది మహానుభావుడు శంతన మహారాజు గారికి పుట్టినటువంటి బిడ్డల్ని గంగమ్మే పట్టుకెళ్ళి అలా పారేయడం ధూర్త చేష్టితంగా అనిపిస్తుంది. కానీ మీకు అనిపించదు. ఎందుకని అంటే దాని వెనక నేపథ్యం మీరు విన్నారు కాబట్టి నిజానికి వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది. అంతే వశిష్ఠ శాపం, వాళ్ళు వెళ్ళిపోవాలి దేవతా పదవుల్లోకి మళ్ళీ. అందుకని వాళ్ళని 7 పట్టుకెళ్ళి గంగలో పడేశాం. ధర్మ సూక్ష్మం అంతే అక్కడ. మరి ఇప్పుడు ఆ తరువాత 8వ కుమారుడు పుట్టాడు. ఆ 8వ కొడుకు పుట్టగానే తండ్రికి ఆసక్తి, అనురాగము పెళ్ళుబుకి. ఎందుకని? పుట్టవలసిన వాడు కదూ, దీర్ఘాయుష్మంతుడు కదూ. తండ్రి మాట్లాడాలి, మాట్లాడితే తప్ప బ్రతకడం. తండ్రి రక్షిస్తే బ్రతకడం కాదు, అమ్మ పాలిస్తే బ్రతకడం కాదు, తండ్రి మాట్లాడితే తప్ప బ్రతకనివాడు. అదో విచిత్రం. అందుకని బాగా ఆసక్తి కలిగిందనుకోండి, బాగా అనురక్తి కలిగిందనుకోండి, ఈ దిక్కుమాలిన భార్య కన్నా వీడున్నా చాలు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ అబ్బా నేను చూడలేను ఈ పుత్రశోకం, నాకు కొడుకుంటే చాలు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను కాదంటా అని అనుకోవాలంటే ఎంత వ్యామోహం పుట్టాలి. ఆమెని వదిలేసినా పర్వాలేదులే, పోతే పోని అని ఆమె మీద ప్రేమ కన్నా ఈ బిడ్డల మీద ప్రేమ ఎక్కువ కావాలి. అంటే 7 పుట్టినప్పుడు లేని ప్రేమ 8వ వాడు పుట్టినప్పుడు ఎక్కువైంది. కారణం వెనకెవరు? వశిష్ఠ మహర్షి యొక్క శాపం ఉంది. ఆ శాప ప్రభావము ఈయన మనసు మీద ప్రభావం చూపిస్తోంది. నేను మీతో అన్నానుగా, అన్నీ కనపడతాయా కంటికి? కనపడవు. కనపడకుండా తిప్పుతుంటుంది ప్రపంచాన్ని. కాబట్టి ఇప్పుడు వశిష్ఠ శాప ప్రభావం ఒక్కసారి శంతన మహారాజులో పుత్రుడి మీద అపారమైనటువంటి ప్రేమ కలిగి ఆయన అన్నాడు, ఆ గంగమ్మ వంక చూసి, పడయంగరాని కొడుకుల కడు
పలువుర బడసి పుత్రఘాతినివై ఈ కొడుకు ఉదయార్కు తేజుని విడువగనే నోపననుచు వేడుకతోడన్. చిన్న పద్యమైనా ఎంత పెద్ద మాటలు, తండ్రితనానికున్న గాంభీర్యం, ఆ ప్రేమ వాత్సల్యం రంగరించి ముద్ద చేసి సిరాలో కలిపి పద్యంగా రాసేశారు. పడయంగరాని కొడుకుల. లోకంలో ఈ వస్తువు కొనుక్కుందామంటే ఏదో కష్టపడి కొనుక్కోవచ్చేమో, ఈ ఇల్లు కట్టుకుందామంటే కట్టచ్చేమో, రాజ్యం సంపాదిద్దామంటే సంపాదించి రాజు కావచ్చేమో, ఎంత పెద్ద పదవినైనా పొందవచ్చేమో, సాధన చేస్తే ఏ విద్యలోనైనా ప్రవీణుడు కావచ్చేమో. ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప కొడుకు పుట్టాలంటే మాత్రం పుడతాడా? ఇన్నాళ్ళల్లా 7 పోయినప్పుడు ఈ మాట 8వ వాడి దగ్గర అంటున్నాడు శంకర మహారాజు. పడయంగరాని కొడుకుల. పుట్టమంటే పుట్టేవాళ్ళు కారే సంతానం. అందున కొడుకే నా కోసం కాదు, ఈ సింహాసనానికి వారసుడు, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజలకి మార్గం చూపించాలి. అది అటువంటి బిడ్డలు లేరని ఏడ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు రాజులు. నా అదృష్టం 8 పుట్టారు, 7 చంపించావు. పడయంగరాని కొడుకుల కడుబరువుర బడసి పుత్ర ఘాతిని వైతివి. నువ్వే చంపేశావు పిల్లల్ని. తల్లి బ్రతికిస్తుంది పిల్లల్ని. లేక లేక పిల్లాడు పుట్టినా, పిల్లవగానే పిల్లాడు పుట్టినా ఒకలాగే ఆనందం పొందేది ఎవరు అంటే మొట్టమొదట లోకంలో తల్లి. అమ్మనయ్యాను అని ఆనందపడిపోతుంది. నువ్వేం చేశావు? పట్టుకెళ్ళి పిల్లల్ని చంపేశావు. అంటే ఇప్పుడు ఏమవుతోంది? ఇటు పెరుగుతోంది ప్రేమ, ఇటు తరుగుతోంది. అంటే ఇది వదలడానికి సిద్ధపడుతున్నాడు, ఆ బిడ్డల్ని ఉంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇదే కథని మలుపు తిప్పుతుంది. ఇది భీష్ముడు ప్రాణాలతో ఉండడానికి కారణమవుతోంది. అంటే ఏదో బుద్ధి ప్రచోదనం వెనక ఉండి చేయిస్తోంది. 7 విషయంలో చేయించనిది 8వ వాడి విషయంలో చేయిస్తోంది. అది ఏది అన్నది మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి. కాబట్టి ఈ కొడుకు ఉదయార్క తేజుని, ఈ పిల్లవాడు ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడే, మరి ఉండడు. వాడి తేజస్సు ప్లస్ 1:30 తేజస్సు, అటు వసువుల తేజస్సు, గంగమ్మ తేజస్సు, మహాభిషుడి తేజస్సు, ప్రతీపుడి తేజస్సు, సునందాదేవి తేజస్సు, ఇన్ని తేజస్సులు కలిసిపోయిన వాడు ఉదయార్క బింబంలా ఉండకపోతే ఇంకెలా ఉంటాడు? వాడు పెరిగి పెద్దవాడైతే మధ్యందిన మార్తాండ బింబంలా ఉంటాడు. కాబట్టి ఉదయిస్తున్న బాలసూర్యుడిలా ఉండడు, ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడు. వెలిగిపోతున్నాడే ఈ పిల్లాడు. విడువగనే నోపననుచు వేడుకతోడన్. ఈ పిల్లవాణ్ణి నేను వదిలిపెట్టను, నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆమె నవ్వింది. నేను చేసే పనికి అడ్డొచ్చావు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, నేను ముందే నిర్ణయించుకున్నాను ఆ విషయంలో. వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్లి గంగలో పడేయడాన్ని మాత్రం నేను అంగీకరించు. ఆమె అంది, సరే ఈ పిల్లవాడిని తీసుకెళ్లి గంగలో పడైను, కానీ ఈ పిల్లవాడిని నాతో తీసుకెళ్ళిపోతాను. అదేమిటి? మళ్ళీ ఎందుకు నీతో తీసుకెళ్ళిపోవడం? అంటే వీడికి విద్యాబుద్ధులు చెప్పిస్తాడు, వీడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతాడు. నువ్వు ఈ బిడ్డడికి తండ్రిని అని మురిసిపోయే కొడుకుని చేసి నీకిచ్చి నేను నీ జీవితంలో భార్యనైనందుకు ఆనందపడిపోతాను. ఇప్పుడు ఒక్క మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె భార్యాత్వానికి పట్టాభిషేకం చేసింది. ఏ స్త్రీ అయినా ఎప్పుడు ఆనందపడిపోతుంది? వృద్ధాప్యం వచ్చిన తరువాత తనని కట్టుకున్నవాడు ఆ కొడుకు భుజం మీద చెయ్యేసి ఆసరా తీసుకోవడానికి వీలుగా ఓ కొడుకుని కనిచ్చేశాను ఆయనకి అంటే అమ్మయ్యా అని ఆనందపడి, విద్యాబుద్ధులు చెప్పించి యోగ్యుడై కొడుకు తండ్రి పక్కన నిలబడ్డాడనుకోండి చాలు, ఆయనకి ఆసరా ఉంది, కొడుకు ఆసరా, నేనేమైపోయినా పర్వాలేదంటుంది. అది స్త్రీల యొక్క అమృతత్వం, వాళ్ళ త్యాగమయమైన బుద్ధి. కాబట్టి ఇప్పుడు అంటే కూతుళ్ళున్నా కూడా అల్లుడు వస్తాడు, మనవలు వస్తారుగా, అని కొడుకు విషయంలో పక్కనే ఉంటాడు కాబట్టి మరింత సేద తీరుతుంది తల్లి అన్న మాటలో అంత తప్పు పట్టడానికి ఏముంటుంది అందులో. కాబట్టి విద్యాబుద్ధులు నేర్పించి యోగ్యుడైన కుమారుడిగా తర్ఫీదు ఇచ్చి నీకు తీసుకొచ్చి అప్పచెప్తారు. గంగమ్మ నా భార్య, ఆమె వలన ఇంత ఉత్తముడైన కుమారుడు కలిగాడు నాకని నువ్వు మురిసిపోవాలి. అలా నువ్వు ఆనందపడిన నాడు నాకు సంతోషం. ఇంత ప్రేమైక హృదయవే
ఇంతగా నేను సంతోషించాలని కోరుకుంటున్న దానివే, కొడుకుకి విద్యాబుద్ధులు నేర్పిస్తానంటున్నావే, ఇంత ప్రయోజకుడిని చేస్తానంటున్నావే, నేను పడైకే అన్న తర్వాత ఈ మాటలు అన్నావు. ఇన్నాళ్ళు పట్టుకెళ్ళి గంగలో పారేశావు, మరి ఆ ప్రేమ ఏమైపోయింది? వద్దంటే పైకొచ్చిందా, వద్దనకపోతే ఇంకిపోయిందా? మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అమ్మలా మాట్లాడలా? ఇన్నాళ్ళు ఎందుకు నేను సంతోషించాలని భార్యగా మాట్లాడలా? వాళ్ళు కొడుకులేగా, అప్పుడు ఎందుకు రాలా నీకు ఈ ఆలోచన? నాకు లేక కాదు, ఎందుకు రాకూడదో, నేను చేసినది ఎంత గొప్ప పనో, ఎందువల్ల ఇలా చెయ్యవలసి వచ్చిందో రేపు సాయంకాలం 7 గంటలకి చెప్తాను నీకు శంకర మహారాజా అని గంగమ్మ బయలుదేరింది పిల్లాన్ని తీసుకుని అన్న దగ్గర ఆపి. మళ్ళీ రేపు 7 గంటలకి ప్రారంభం చేద్దాం. మంగళాశాసన పరైర్దాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం